హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని కామర్స్ అకౌంటింగ్ వ్యాపార గణాంక శాస్త్రంలోని అకౌంటింగ్ నిర్వచనం, నెక్స్ట్ అకౌంటింగ్లోని పద్ధతులు, ఓకేనా, అకౌంటింగ్ యొక్క ప్రయోజనాలు, ఉద్దేశాల గురించి వివరించుకుందాం. ఈరోజు జనరల్గా అకౌంటింగ్ నిర్వచనం, అకౌంటింగ్ అంటే ఏంది, దాని నిర్వచనం ఏదో చూద్దాం ఒకసారి. చూడండి, అకౌంటింగ్ నిర్వచనం ఆర్థిక లక్షణాలు గల వ్యవహారాలను లేదా సంఘటనలను వాటి ఫలితాలను, వ్యవహారాలను లేదా సంఘటనల ఫలితాలను వివరించడానికి ద్రవ్య రూపంలో, ద్రవ్య రూపంలో లావాదేవీలను నమోదు చేసి వర్గీకరించి సంక్షిప్తపరిచే కళనే ఏమంటామంటే అకౌంటింగ్ అంటాం. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనకు వ్యవహారాలను ఏం చేస్తామంటే నమోదు చేసి వాటిని వర్గీకరించి సంక్షిప్తపరిచే కళను ఏమంటున్నాం అంటే ఇక్కడ అకౌంటింగ్ అంటాం. మొత్తానికి ఈ అకౌంటింగ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యాపార సంస్థలో వ్యవహారాలను ఏ విధంగా నమోదు చేయాలి అనే అంశాల గురించి ఇప్పుడు మనం క్లియర్గా నేర్చుకుందాం. ఇక్కడ పద్ధతులు ఏంటివండి? పద్ధతులు. ఏ పద్ధతులు? అకౌంటింగ్ పద్ధతులు. సో ఫస్ట్ దాన్ని ఏమంటామంటే ఇక్కడ ఆర్థిక వ్యవహారాలను గుర్తించడం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆర్థిక వ్యవహారాలను గుర్తించడం. ఆర్థిక వ్యవహారాలను గుర్తించడం అంటే చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరేం పేరంటే ఫర్ ఎగ్జాంపుల్ చరణ్ అనుకోండి. ఎవరండి? చరణ్. ఈ చరణ్ ఏం చేసిండంటే కొత్తగా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసిండు, వ్యాపార సంస్థని. స్టార్ట్ చేసిండు? వ్యాపార సంస్థను స్టార్ట్ చేసిండు. ఈ వ్యాపార సంస్థకి ఇతను ఎవరంటే యజమాని. ఎవరైనా యజమాని, రైట్? ఇక్కడ చూడండి, మనము వ్యవహారాలు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆర్థిక వ్యవహారాల గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆర్థిక వ్యవహారాన్ని గుర్తించాలి. మనం గుర్తించాలంటే ఫస్ట్ వ్యవహారం అంటే తెలవాలి. ఫస్ట్ మనకు వ్యవహారం. చూడండి, వ్యవహారం అంటే నేను ఎగ్జాంపుల్ 2 తీసుకుంటున్నాను వ్యవహారాలు. ఇక్కడ చూడండి, సరుకులు కొనుగోలు, ఓకేనా? రెండో వ్యవహారం ఏంటంటే, ఇది ఫస్ట్ వ్యవహారం. రెండోది ఏంటంటే కరెంటు బిల్లు చెల్లించడం. చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్ వ్యవహారం, ఇదేమో రెండో వ్యవహారం. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ చరణ్ అనే యజమాని వ్యాపార సంస్థలకు సరుకు కొన్నాడు. వ్యవహారాలు అంటే కొనడం కావచ్చు, అమ్మడం కావచ్చు, డబ్బులు తీసుకోవడం కావచ్చు, డబ్బులు ఇవ్వడం కావచ్చు. ఇక్కడ ఫస్ట్ వ్యవహారం ఏమో సరుకులు కొనుగోలు చేయడము, రెండో వ్యవహారం ఏంటంటే కరెంటు బిల్లును చెల్లించడం. ఇక్కడ చూడండి, ఇది ఆర్థిక వ్యవహారమా అంటే వ్యాపార సంస్థకు సంబంధించిన వ్యవహారం ఇదా అంటే చూడండి, మీరు సరుకులు కొనుగోలు చేసిన దేనికోసం చేసినామంటే వ్యాపారంలోకి, సంస్థల కోసము సరుకు కొనుగోలు చేయడం జరిగింది. ఇదేమో కరెంటు బిల్లు అనేది ఏంటంటే సొంత అవసరాల కోసం చెల్లించడం జరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సొంత అవసరాల కోసం చెల్లించిన దాన్ని మనము బిజినెస్లోకి నమోదు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ దీన్ని ఏమంటామంటే ఆర్థిక వ్యవహారాలు అంటాం. అంటే ఫస్ట్ మనము వ్యాపార సంస్థ అకౌంటింగ్ పుస్తకాలు నమోదు చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఆ వ్యవహారము ఆర్థిక వ్యవహారమా, ఆర్థికేతర వ్యవహారమా చూడండి, ఓకేనా? ఫస్ట్ ఇక్కడ మనకు వ్యాపారంలో వచ్చే వ్యవహారాల్లో ఏమొస్తుందంటే ఆర్థిక వ్యవహారాలు మాత్రమే వస్తాయి, ఆర్థికేతర వ్యవహారాలు అనేవి రావు, ఓకేనా? ఆర్థిక వ్యవహారం అంటే డబ్బులు చెల్లించి తీసుకునేది అనమాట, రైట్? ఇక్కడ మనకి ఇప్పుడు ఆర్థిక వ్యవహారం గుర్తించిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే ద్రవ్య రూపంలోకి మార్చడం. రెండవది ద్రవ్య రూపంలోకి మార్చడం. ఇప్పుడు చూడండి,
ఈ వ్యవహారాలను ఫస్ట్ ఏం చేసినాం, మనము ఆర్థిక వ్యవహారాలను గుర్తించినాం. ఆర్థిక వ్యవహారాలు గుర్తించిన తర్వాత ఇప్పుడు ఇవి ఆర్థిక వ్యవహారాలు. ఓకేనా? ఆర్థిక వ్యవహారం కోసం అంటే వ్యాపారం కోసం ఏం చేసినామండి, 3 సరుకులు కొన్నాం, 3 బాక్సులు కొన్నాం అనుకుందాం. 3 బాక్సులని కొన్నాం. ఇవేంటివి? ఆర్థిక వ్యవహారాలు. ఈ ఆర్థిక వ్యవహారాల తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ద్రవ్య రూపంలోకి మార్చడం. అంటే ఈ బాక్సులని ఎంత విలువ, ఈ బాక్స్కి ఒక్కదానికి 100 రూపాయల లేకపోతే 1000 రూపాయల అనేది నగదు రూపంలోకి మార్చేదాన్ని ఏమంటాం అంటే ద్రవ్య రూపంలోకి మార్చడం అంటాం. అంటే చూడండి ఇక్కడ ఇట్లా అమౌంట్ రూపంలోకి మార్చేదాన్ని ఏమంటాం అంటే ద్రవ్య రూపంలోకి మార్చడం అంటాం. ఫస్ట్ ఆర్థిక వ్యవహారం అని గుర్తించిన తర్వాత దాన్ని ఆ ఆర్థిక వ్యవహారానికి విలువ కట్టడం అంటే ద్రవ్య రూపంలోకి మార్చడం. ఇది 2వ విధానం. ఓకేనా? రైట్. 3వ విధానం ఏంటంటే నమోదు చేయడం. నమోదు చేయడం ఇది 3వదండి. అంటే దీన్ని ఏమంటాం అంటే రికార్డింగ్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే ఫస్ట్ దాన్ని ఐడెంటిఫికేషన్ అంటాం, తర్వాత దీన్ని ఏమంటాం అంటే మెజర్మెంట్ అంటాం ఇంగ్లీష్లో, దీన్ని రికార్డింగ్ అంటాం. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆర్థిక వ్యవహారాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేస్తామంటే ద్రవ్య రూపంలోకి మారుస్తాం. మెజర్మెంట్ చేస్తున్నాం, విలువ కడతాం. విలువ కట్టిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని నమోదు చేస్తాం, పుస్తకాల్లో నమోదు చేయడం. ఇప్పుడు ఇట్లా విలువ కట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఒక బుక్లో నమోదు చేయడం జరుగుతుంది. ఇది బుక్ అనుకోండి. ఈ బుక్లో ఏం చేస్తారంటే 3rd స్టెప్ వచ్చేసి నమోదు. నమోదు అంటే దీన్ని ఏమంటామంటే మనం తెలుగులో చిట్టా పద్దులు అంటాం. అంటే పుస్తకాల్లో నమోదు చేయడాన్ని ఏమంటాం అంటే చిట్టా పద్దులు అంటాం. ఫస్ట్ స్టెప్లో ఆర్థిక వ్యవహారాలను గుర్తించిన తర్వాత వాటి ద్రవ్య రూపంలోకి మార్చిన తర్వాత వాటిని ఏం చేస్తున్నాం, వల్ల చిట్టా పుస్తకంలో కొనుగోళ్ళు ఎంత 10,000 రూపాయల కొనుగోలు, సరుకు కొనుగోళ్ళు 10,000 రూపాయలని పుస్తకాల్లో నమోదు చేయడం జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే నమోదు చేయడం అంటాం. దీన్ని మనం ఇంకో అనొచ్చు అంటే దీన్ని చిట్టా అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు అండి? చిట్టా. ఓకేనా? నమోదు చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 4వ స్టెప్ వచ్చేసి నమోదు తర్వాత వర్గీకరించడం. అంటే వర్గీకరించడం అంటే ఏంటంటే ఇది 4th స్టెప్. ఇట్లా నమోదు చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఒక బుక్లో కొనుగోళ్ళు అమ్మకాలు కొనుగోలు అని ఇట్లా రాసిన బుక్లో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వర్గీకరించాలంటే సపరేట్ చేయాలి. అంటే కొనుగోలన్నీ ఇక్కడ సపరేట్గా, అమ్మకాలన్నీ సపరేట్గా. అంటే చూడండి కొనుగోలన్నీ ఇళ్ళకి రావాలి, ఇట్లా కొనుగోలు మొత్తం కూడా సపరేట్ రాయాలి, అమ్మకాలు మొత్తం కూడా సపరేట్ రావాలి. ఇట్లా రాసేదాన్ని ఏమంటామంటే వర్గీకరించడం అంటాం, క్లాసిఫైయింగ్ అంటాం. అంటే ఇక్కడ పుస్తకాలని వర్గీకరించినప్పుడు దీన్ని ఏమంటామంటే దీన్ని తెలుగులో ఆవర్జ అంటాం. ఏమంటామండి? ఆవర్జ. వర్గీకరించడాన్ని ఏమంటామంటే ఆవర్జ. నమోదు చేయడాన్ని ఏమంటామంటే చిట్టా పద్దులు అంటాం. వర్గీకరించడాన్ని ఏమంటామంటే ఆవర్జ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఆవర్జ అంటే నమోదు చేసిన తర్వాత ఆవర్జలోకి చిట్టా పద్దులో నమోదు చేసిన తర్వాత పుస్తకాలు నమోదు చేసిన తర్వాత ఆవర్జలోకి మార్స్తాం అని దాన్ని ఏమంటామంటే వర్గీకరించడం అంటాం. వర్గీకరించిన తర్వాత 5వ స్టెప్ ఏంటంటే 5వ స్టెప్ సంక్షిప్తపరచడం. సంక్షిప్తపరచడం అంటే ఏంటంటే ఇక్కడ సంక్షిప్తపరచడం అంటే సమ్మరైజింగ్ అంటాం. అంటే ఇక్కడ చూడండి ఆవర్జాలో కొనుగోళ్ళు, ఇది చూడండి కొనుగోళ్ళు మొత్తం ఒక 60,000 రూపాయలు, అమ్మకాలు మొత్తం ఒక 80,000 రూపాయలు. ఇట్లా మొత్తం కొనుగోలు ఎన్ని, మొత్తం అమ్మకాలు ఎన్ని అనేది క్లియర్గా ఏవి ఎన్ని, కొనుగోలు ఎన్ని, అమ్మకాలు ఎన్ని అనేది సంక్షిప్తపరచడం అనేది 5వ స్టెప్. ఓకేనా? ఈ సంక్షిప్తపరచడంలో మనకి ఏమేమి వస్తాయంటే ఇక్కడ అంకన ఫస్ట్ది, రెండోది ఏమంటాం అంటే లాభ నష్టాల ఖాతా, తర్వాత మూడోది ఆస్తి అప్పుల పట్టి.
అప్పుల పట్టిక అంటాం, ఆస్తి అప్పుల పట్టిక అంటాం. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ సంక్షిప్తపరచడంలో మనకి ఏమొస్తుందంటే మొత్తం కొనుగోలు ఎన్ని, మొత్తం అమ్మకాలు ఎన్ని అనేది విడివిడిగా టోటల్ చేయడం జరుగుతుంది. సమ్మరైజింగ్ అంటాం దీన్ని. ఓకేనా. ఈ సమ్మరైజింగ్లో కొనుగోలు మొత్తం ఎంత, అమ్మకాలు మొత్తం ఎంత చూసిన తర్వాత ఏమేమి అంకన, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి తయారు చేస్తాం. ఓకేనా. తర్వాత ఇందులోనే నెక్స్ట్ 6వ పాయింట్ ఏమొస్తుందంటే విశ్లేషించడం. సంక్షిప్తపరిచిన తర్వాత విశ్లేషించడం. విశ్లేషించడం అంటే ఏంటంటే ఇక్కడ మనము ఈ వ్యాపార సంస్థలో లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా అనేది విశ్లేషించడం. వ్యాపార సంస్థకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది విశ్లేషించడం అనేది 6వ పద్ధతి, అంటే 6వ స్టెప్ అన్నమాట విశ్లేషించడం. రైట్. నెక్స్ట్ లాస్ట్కు 7వ మెథడ్ ఏంటంటే తెలియజేయడం. ఎవరికి తెలియజేయడం అంటే వ్యాపార సంస్థలో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా, వ్యాపార యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఎవరికి, యూజర్స్ అంటాం మనకంటే అంతర్గత వ్యక్తులకు కానివ్వండి, బహిర్గత వ్యక్తులకు కానివ్వండి వ్యాపార సంస్థ గురించి తెలియజేస్తూ ఒక సపరేట్గా నివేదికని ఇవ్వడాన్ని ఏమంటామంటే అకౌంటింగ్ ప్రాసెస్ అంటాం. అకౌంటింగ్ ప్రాసెస్ అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆర్థిక వ్యవహారాలను గుర్తించడం, తర్వాత వాటిని ద్రవ్య రూపంలోకి మార్చడం, తర్వాత వాటిని నమోదు చేయడం, పుస్తకాలు నమోదు చేయడం ఏమంటామంటే చిట్టాపద్దు అంటాం. తర్వాత నమోదు చేసిన తర్వాత వాటిని వర్గీకరించడం అంటే ఏంటంటే ఆవర్జ, అంటే సపరేట్ అన్నీ ఒక దాంట్లో పుస్తకాలు రాస్తాం. కొనుగోలు, అమ్మకాలు, డబ్బులు తీసుకోవడం, డబ్బులు ఇవ్వడం అన్ని వ్యవహారాలు ఒక బుక్లో రాస్తాం. తర్వాత ఈ వర్గీకరించడంలో దానికి సపరేట్ చేస్తాం. ఆ వర్జాలో ఏముంటుందంటే సపరేట్ ఖాతాలు ఉంటాయి. ఏ పుస్తకానికి ఆ పుస్తకం సపరేట్, కొనుగోలు పుస్తకం సపరేటు, అమ్మకాల పుస్తకం సపరేటు, ఓకేనా, నగదు పుస్తకం సపరేటు, ఇట్లా సపరేట్ చేయడాన్ని ఏమంటామంటే ఆ వర్జ అంటాం. ఇట్లా వర్గీకరించిన తర్వాత సంక్షిప్తపరచడం అంటే మొత్తం కొనుగోలు, సమ్మరైజింగ్, టోటల్ అమౌంట్ ఎంత, మొత్తం కొనుగోలు ఎన్ని, అమ్మకాలు ఎన్ని, వసూళ్ళు ఎన్ని, చెల్లింపులు ఎన్ని అనేది చేయడాన్ని ఏమంటామంటే సంక్షిప్తపరచడం అంటాం. ఓకేనా. తర్వాత ఈ సంక్షిప్తపరచడంలో మనకి ఏముంటాయంటే అంకన ఉంటుంది, లాభ నష్టాల ఖాతా ఉంటుంది, ఆస్తి అప్పుల పట్టి ఉంటుంది. తర్వాత విశ్లేషించడం, ఇట్లా చేసిన తర్వాత సంస్థకు లాభం వచ్చిందా నష్టం, రిజల్ట్ అనమాట, ప్రతిఫలం తెలుస్తుంది. ఇక్కడ విశ్లేషించడంలో ప్రతిఫలం తెలుస్తుంది, లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది చార్టెడ్ అకౌంటెంట్ ఏం చేస్తుందంటే విశ్లేషించడం జరుగుతుంది. తర్వాత లాస్ట్కు తెలియజేయడం. విశ్లేషించిన తర్వాత వ్యాపార సంస్థ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఆ వ్యాపార సంస్థకు ఎవరెవరికైతే ఆధారపడి ఉంటారో వాళ్ళకు తెలియజేయడాన్ని లాస్ట్ స్టేజ్లో చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇది మనకు అకౌంటింగ్ పద్ధతులు. ఏంటివి మనకు అకౌంటింగ్ పద్ధతులు. రైట్స్. నెక్స్ట్ అకౌంటింగ్ పద్ధతుల తర్వాత మనకు నెక్స్ట్ ఏంటంటే తర్వాత శాఖలు. అకౌంటింగ్లోని శాఖలు అంటే అకౌంటింగ్ శాఖలు. అకౌంటింగ్ శాఖలు ఏంటంటే 3 రకాలు ఉంటాయండి. ఒకటి ఆర్థిక అకౌంటింగ్, రెండోది కాస్ట్ అకౌంటింగ్, మూడోది యాజమాన్యపు అకౌంటింగ్. ఇక్కడ 3 శాఖలు ఉండడం జరుగుతుంది. ఆర్థిక అకౌంటింగ్ అని, కాస్ట్ అకౌంటింగ్ అని, యాజమాన్యపు అకౌంటింగ్ అని 3 శాఖలు ఉంటాయి. ఇక్కడ ఆర్థిక అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వ్యాపార సంస్థకు లాభం వస్తుందా నష్టం వస్తుందా తెలుసుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వ్యాపార సంస్థ యొక్క లాభ నష్టాలను తెలుసుకోవడానికి ఈ ఆర్థిక అకౌంట్లు అనేవి ఉపయోగపడడానికి అవకాశం ఉంది. రెండోది కాస్ట్ అకౌంటింగ్ అంటే ఇక్కడ పరిశ్రమలు అంటే ఉత్పత్తి సంస్థలు ఎక్కువగా ఈ కాస్ట్ అకౌంటింగ్ని ఉపయోగిస్తాయి.
కాస్ట్ అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక వస్తువును తయారు చేయడానికి అయ్యే ఖర్చును తగ్గించడం ఎలా అనే అంశాల గురించి తెలియజేసేదాన్ని ఏమంటాం అంటే కాస్ట్ అకౌంటింగ్ అంటాం. అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసేటప్పుడు దానికి అయ్యే ఖర్చును ఏ విధంగా తగ్గించాలి అనే అంశాన్ని క్లియర్గా చెప్పే అకౌంటింగ్ని ఏమంటాం అంటే కాస్ట్ అకౌంటింగ్ అంటాం. అంటే ఉత్పత్తి పరిశ్రమలు ఏం జరుగుతాయండి, ఉత్పత్తి జరుగుతుంది, ఏ వస్తువు అయినా ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి ఆ ఉత్పత్తి సంస్థల గురించి తెలియజేసేదాన్ని ఏమంటామంటే కాస్ట్ అకౌంటింగ్ అంటాం. హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఫస్ట్ ఇయర్ కామర్స్లోని గణాంక శాస్త్రంలోని మన గణాంక శాస్త్రం యొక్క పరిధి, ప్రయోజనాలు, నెక్స్ట్ ఉపయోగాలు, ఉద్దేశాలు కూడా నేర్చుకున్నాం. అందులోనే భాగంగా గణాంక శాస్త్ర పదజాలాలు అనే చాప్టర్లో మనం ఏం చేసినామంటే మూలధనం అంటే ఏంటనే గురించి నేర్చుకున్నాం. చూడండి, మూలధనం వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు 2 మార్కులకు వస్తుందండి. మూలధనం అంటే ఏంటంటే యజమాని వ్యాపార ప్రారంభం కోసం తెచ్చిన నగదు లేదా సరుకుని ఏమంటామంటే మూలధనం అనడం జరుగుతుంది. ఓకేనా, మరొకసారి చూడండి, మూలధనం అనగా యజమాని వ్యాపార ప్రారంభానికి తెచ్చిన నగదు లేదా సరుకును ఏమంటామండి మూలధనం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడండి, ఈ వ్యక్తి ఏం చేసిండంటే వ్యాపారాన్ని స్టార్ట్ చేసిండు. ఏం చేసిండు, వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే డబ్బులు కావాలి కదా, పెట్టుబడి పెట్టాలి కదా. సో పెట్టుబడి కోసం ఎంత ఇచ్చిందంటే 50,000 రూపాయలు ఇచ్చిండు అనుకుందాం. ఈ యజమాని ఈయన ఏమంటామంటే ఇప్పుడు మనకి ఈయన పేరు ఎక్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎక్స్ తన వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం 50,000 రూపాయల అమౌంట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ పెట్టిన ఈ 50,000 రూపాయలని ఏమంటాము మూలధనం అంటాం. ఏమంటామండి మూలధనం. ఓకేనా, ఒక్కోసారి ఇది నగదు రూపంలోనే కావచ్చు లేదా సరుకుల రూపంలోనే కావచ్చు. ఫర్నిచర్లో ఏదైనా పెట్టిన అనుకోండి, ఇట్లా యజమాని తన వ్యాపారంలో పెట్టిన నగదు లేదా సరుకులను ఏమంటామంటే మూలధనం అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, యజమాని తన వ్యాపార ప్రారంభానికి తెచ్చిన నగదు లేదా సరుకుని ఏమంటామండి మూలధనం అంటాం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ వచ్చేసి సొంత వాడకాలు. ఇది కూడా 2 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సొంత వాడకాలు అంటే ఏంటంటే యజమాని తన సొంత అవసరాల కోసం వ్యాపారం నుండి తీసుకున్న మొత్తాన్ని ఏమంటామంటే సొంత వాడకాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యజమాని తన వ్యాపారంలో 50,000 రూపాయల నగదు 30,000 రూపాయల సరుకులు పెట్టిండండి. ఈయన ఏం చేసిందంటే తన సొంత అవసరాల కోసము ఏం చేసిండండి, ఒక 2,000 రూపాయల నగదుని నెక్స్ట్ సరుకుని, ఒక 1,000 రూపాయల సరుకుని సొంతానికి వాడుకున్నట్లయితే ఆ సొంతానికి వాడుకున్న ఈ నగదు లేదా సరుకును ఏమంటామంటే సొంత వాడకాలు అంటాం. సొంత వాడకాలు అంటే యజమాని తన సొంత అవసరాలు అంటే ఇంటి అవసరాల నిమిత్తము వాడుకున్న మొత్తాన్ని ఏమంటామంటే సొంత వాడకాలు అంటాం. ఓకేనా, అంటే సొంత వాడకాలు అంటే ఏంటంటే యజమాని తన వ్యాపార సంస్థ నుండి సొంతానికి తీసుకున్నట్లయితే దాన్ని ఏమంటామంటే సొంత వాడకాలు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన మనకు కామర్స్కి కావలసిన ఫండమెంటల్స్ అంటే పునాదులు అంటాం మనం. ఏంటివంటే అవి ఖాతాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఖాతాలు ఎన్ని రకాలంటే 3 రకాలండి. ఎన్ని రకాలండి? 3 రకాలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఖాతాలు ఎన్ని రకాలంటే 3 రకాలు. చూడండి, ఖాతాలు స్థూలంగా చెప్పాలంటే వ్యక్తిగత ఖాతాలు, వ్యక్తిగత ఖాతా అంటే A/C అనొచ్చు ఖాతాని, లేదా డైరెక్ట్ ఖాతా అని రాయొచ్చు. ఒకటి వ్యక్తిగత ఖాతాలు, రెండోది వ్యక్తిగతేతర ఖాతాలు అంటాం. 2 స్థూలంగా చెప్తే వ్యక్తిగత ఖాతాలు, వ్యక్తిగతేతర ఖాతాలు. ఓకేనా, వ్యక్తిగత ఖాతాలు అంటేనేమో
ఇక్కడ మనకు రెండు వస్తాయి మనకి. ఇక్కడ వ్యక్తిగత ఖాతాల్లో సహజమైన వ్యక్తులు, నెక్స్ట్ కృత్రిమమైన వ్యక్తుల గురించి చెప్పేదాన్ని ఏమంటామంటే వ్యక్తిగత ఖాతా అంటాం. సహజమైన వ్యక్తులు, కృత్రిమమైన వ్యక్తులు, ఈ రెండింటి గురించి చెప్పే ఖాతాని ఏమంటామంటే వ్యక్తిగత ఖాతా అంటాం. ఓకేనా? సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు వ్యక్తిగత ఖాతా అంటే అనేది. మళ్ళా వ్యక్తిగతేతర ఖాతాలు ఎన్ని ఉంటాయంటే 2 రకాలు ఉంటాయండి. ఒకటి వాస్తవిక ఖాతా, రెండోది ఇది ఒకటోదండి, రెండోది నామమాత్రపు ఖాతా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖాతాలు స్థూలంగా 2 రకాలు, వ్యక్తిగత ఖాతాలు, వ్యక్తిగతేతర ఖాతాలు. ఓకేనా? వ్యక్తిగత ఖాతాలు అంటే సహజమైన వ్యక్తులు ఉంటారండి, కృత్రిమమైన వ్యక్తులు ఉంటారు. ఓకేనా? సహజమైన వ్యక్తులు కానివ్వండి, కృత్రిమమైన వ్యక్తుల గురించి కానీ తెలియజేసే ఖాతాని ఏమంటామంటే వ్యక్తిగత ఖాతా అంటాం. ఓకేనా? అంటే వ్యక్తిగత ఖాతా అంటే ఏంటంటే వ్యక్తుల గురించి మరియు సంస్థల గురించి. కృత్రిమమైన వ్యక్తులు అంటే ఏంటివంటే ఇక్కడ సంస్థలు అని చెప్పుకోవచ్చు మనం. సంస్థలు అంటే వ్యక్తుల కంటే ఎగ్జాంపుల్ ఏంటంటే రాము, రవి, వీళ్ళందరూ కూడా సహజంగా జన్మించిన వాళ్ళందరినీ ఏమంటామంటే సహజమైన వ్యక్తులు అంటాం. ఓకేనా? సహజమైన వ్యక్తుల గురించి మరియు కృత్రిమమైన వ్యక్తులు అంటే సంస్థలు అంటే ఏంటివంటే ఇక్కడ మనకు బ్యాంకులు, ఎల్ఐసి సంస్థలు, ఓకేనా, నెక్స్ట్ కాలేజీలు, ఇవన్నీ కూడా ఏమేస్తాయంటే కృత్రిమమైన వ్యక్తుల కిందకి వస్తాయి. అంటే చూడండి, సహజమైన వ్యక్తులు అంటేనేమో మనమందరం కూడా సహజమైన వ్యక్తులం. సో సహజమైన వ్యక్తుల గురించి మరియు కృత్రిమమైన వ్యక్తులు అంటే ఏంటంటే సహజమైన వ్యక్తుల చేత ఏర్పాటు చేయబడిన వాటిని ఏమంటాం అంటే కృత్రిమమైన వ్యక్తులు అంటాం. వాటినే సంస్థలు అంటాం. ఓకేనా? సంస్థలు అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ బ్యాంకులు కావచ్చు, ఎల్ఐసి సంస్థలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఓకేనా, ధర్మ సంస్థలు కావచ్చు, వీటన్నిటిని ఏమంటామంటే కృత్రిమమైన వ్యక్తులు అంటాం. ఓకేనా? ఈ కృత్రిమమైన వ్యక్తుల గురించి సహజమైన వ్యక్తుల గురించి తెలియజేసే ఖాతాని ఏమంటామంటే వ్యక్తిగత ఖాతా అంటాం. ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిగత ఖాతా అనేది వ్యక్తుల గురించి మరియు సంస్థల గురించి. చూడండి ఏమేం చెప్తుంది మనకి ఇక్కడ, వ్యక్తులు మరియు సంస్థలు ఈ రెండింటి గురించి తెలియజేసే ఖాతాని ఏమంటామంటే వ్యక్తిగత ఖాతా అంటాం. సింపుల్గా వ్యక్తిగత ఖాతా. వ్యక్తిగత ఖాతా అంటే ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్ అడిగి అనుకోండి. వ్యక్తిగత ఖాతా అనగా వ్యక్తుల గురించి మరియు సంస్థల గురించి తెలియజేసే ఖాతాని ఏమంటామంటే వ్యక్తిగత ఖాతా అంటారు అని రాస్తే మనకు 2 మార్క్స్ పడతాయండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యక్తిగత ఖాతా అంటే ఏమిటి అంటే వ్యక్తిగత ఖాతా అనేది 2 రకాలు ఉంటుంది. సహజమైన వ్యక్తులు, కృత్రిమమైన వ్యక్తులు. సహజమైన వ్యక్తులు అంటేనేమో సహజంగా జన్మించిన వాళ్ళందరినీ సహజమైన వ్యక్తులు అంటాం. కృత్రిమమైన వ్యక్తులు అంటే ఏంటంటే సహజమైన వ్యక్తుల చేత ఏర్పాటు చేయబడిన సంస్థలను ఏమంటామంటే కృత్రిమమైన వ్యక్తులు అంటాం. కృత్రిమమైన వ్యక్తులకు సంస్థలకు ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంకులు, ఎల్ఐసి సంస్థలు, కాలేజీలు. ఓకేనా? ఈ మూడింటిని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే కృత్రిమమైన వ్యక్తులు అంటే కృత్రిమమైన వ్యక్తులుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ కృత్రిమమైన వ్యక్తులు, సహజమైన వ్యక్తులు వీళ్ళందరినీ మనం ఏ ఖాతా కిందకి చేస్తామంటే వ్యక్తిగత ఖాతా కిందకి వెళ్ళిపోతుందండి. అంటే ఇక్కడ మనకు వ్యక్తిగత ఖాతా అని చెప్పడానికి మీనింగ్ ఏంటంటే వ్యక్తిగత ఖాతా అనగా వ్యక్తుల గురించి మరియు సంస్థల గురించి తెలియజేసే ఖాతా అని ఏమంటామంటే వ్యక్తిగత ఖాతా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? రైట్. ఇప్పుడు మనము ఇటు వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఏంటి ఇక్కడ వ్యక్తిగతేతర ఖాతాలు. వ్యక్తులు కానిటువంటి ఖాతాలే వ్యక్తిగతేతర ఖాతాలు. అవేంటివంటే ఒకటి వాస్తవిక ఖాతా. ఏ ఖాతా అండి? వాస్తవిక ఖాతా. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాస్తవిక ఖాతా అంటే ఇది కేవలం ఆస్తుల గురించి మాత్రమే. ఎవరి గురించి అండి? ఆస్తుల గురించి తెలియజేసే ఖాతా అని ఏమంటామంటే వాస్తవిక ఖాతా అంటాం. ఓకేనా? వాస్తవిక ఖాతా అనగా ఆస్తుల గురించి తెలియజేసే ఖాతాను వాస్తవిక ఖాతా అంటారు. ఇక్కడ మనకు ఆస్తులు ఎన్ని రకాలు ఉంటాయంటే 2 రకాలు ఉంటాయండి ఆస్తులు. ఒకటి కనిపించే ఆస్తులు,
స్థిర ఆస్తులు, రెండోది చర ఆస్తులు. ఆస్తులు రెండు రకాలు, స్థిర ఆస్తులు, చర ఆస్తులు. ఇక్కడ స్థిర ఆస్తులు మళ్ళీ రెండు రకాలు ఉంటుందండి. కనిపించే ఆస్తులు, రెండోది కనిపించని ఆస్తులు. బాగా వినండి. ఆస్తులు అనేవి ఏ ఖాతాకు వస్తాయంటే వాస్తవిక ఖాతా గురించి చెప్తాయి. అంటే వాస్తవిక ఖాతా ఎవరి గురించి తెలియజేస్తుందంటే ఆస్తుల గురించి మాత్రమే తెలియజేస్తుంది. ఆస్తులు అనగా మనకు రెండు రకాలు, స్థిర ఆస్తులు, చర ఆస్తులు. స్థిర ఆస్తులు, చర ఆస్తులు అని రెండు రకాలు ఉంటాయి. స్థిర ఆస్తులు అనేవి మనకు మళ్ళీ రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి కనిపించే ఆస్తులు, రెండోది కనిపించని ఆస్తులు. ఆస్తి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. కనిపించే ఆస్తులు అంటే ఏంటంటే మన కంటికి కనిపిస్తాయి, వాటిని మనం టచ్ చేయొచ్చు, ఓకేనా, మనం ముట్టుకోవచ్చు, వాటిని మనం స్పష్టంగా చూడడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఆస్తులను ఏమంటామంటే కనిపించే ఆస్తులు అంటాం. జనరల్గా కనిపించే ఆస్తులకు ఉదాహరణ ఏంటంటే నగదు, అంటే డబ్బులు అంటాం కదా, డబ్బులు, నగదు లేదా భూములు. నెక్స్ట్ భవనాలు, నెక్స్ట్ ఫర్నిచర్. ఇవన్నీ మనకేంటివంటే కనిపించే ఆస్తులు. డబ్బులు కనపడతాయి కదా, ఇది ఆస్తి, ఓకేనా. భూములు కనపడతాయి కదా, ఇది కూడా మనకు ఆస్తి, కనిపిస్తుంది, మనం దాన్ని టచ్ చేయొచ్చు. భవనాలు, బిల్డింగ్స్ కూడా కనపడతాయి కదా, బిల్డింగ్స్ కూడా మనకు ఆస్తిగా తీసుకోవచ్చు. ఫర్నిచర్ కూడా మనకు ఆస్తిగా తీసుకోవచ్చు. అంటే ఇవి కనిపిస్తాయి, వాటిని మనము టచ్ చేయొచ్చు, అంటే ముట్టుకోవచ్చు అని అవకాశం ఉంటుంది. అంటే కనిపిస్తాయి, మనం వాటిని ఫీల్ అవ్వచ్చు. అలాంటి ఆస్తులు ఏమంటామంటే కనిపించే ఆస్తులు అంటాం. ఇక మనకు రెండోది ఏంటంటే కనిపించని ఆస్తులు. అంటే అవి ఆస్తులు అయినప్పటికీ కూడా అవి మన కంటికి కనిపించవు, వాటిని మనము టచ్ చేయడానికి వీలుండదు. అలాంటి ఆస్తులను ఏమంటామంటే కనిపించని ఆస్తులు. వాటిని ఏమంటామంటే ఎగ్జాంపుల్, వాటికి ఒకటి కనిపించని ఆస్తులకి ఎగ్జాంపుల్ గుడ్ విల్ అంటాం. గుడ్ విల్ అంటే ఏంటంటే మంచి పేరు అంటాం, ఓకేనా. గుడ్ విల్ ఒకటి. నెక్స్ట్ కాపీ రైట్స్. నెక్స్ట్ పేటెంట్స్. కాపీరైట్స్ అండ్ పేటెంట్స్ ఇవన్నీ కూడా మనకు కనిపించని ఆస్తులు. ఇక్కడ ఆస్తులు రెండు రకాలు, స్థిరాస్తులు, చరాస్తులు. స్థిరాస్తులు మళ్ళీ ఎన్ని రకాలండి? రెండు రకాలు, కనిపించే ఆస్తులు, కనిపించని ఆస్తులు. కనిపించే ఆస్తులకు ఎగ్జాంపుల్ ఏంది మనకు? నగదు, భవనాలు, ఓకేనా, భూములు, యంత్రాలు, ఫర్నిచర్. ఇవన్నీ మనకు కనిపించే ఆస్తులు. ఇవేమో మనకు కనిపించని ఆస్తులు. కనిపించని ఆస్తులు ఎగ్జాంపుల్ ఏంది? గుడ్ విల్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, ఓకేనా. ఇవి మనకు కనిపించని ఆస్తులు, ఓకేనా. సో మొత్తానికైతే వాస్తవిక ఖాతా ఏం చెప్తుందంటే ఆస్తుల గురించి తెలియజేసే ఖాతాను ఏమంటామంటే వాస్తవిక ఖాతా అంటారు. ఏమంటారండి? వాస్తవిక ఖాతాని ఆస్తుల గురించి తెలియజేసే ఖాతాని ఏమంటామంటే వాస్తవిక ఖాతా అంటాం. లాస్ట్ ఇదేంటంటే నామమాత్రపు ఖాతా. నెక్స్ట్ ఖాతా ఏంటండి? మూడో ఖాతా నామమాత్రపు ఖాతా. చూడండి మనకున్నవి మొత్తం మూడు రకాలు అనుకున్నాం. ఒకటి వ్యక్తిగత ఖాతా, రెండోది వాస్తవిక ఖాతా, మూడోది నామమాత్రపు ఖాతా. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు, ఓకేనా. సో నామమాత్రపు ఖాతా లాస్ట్ ఖాతాని ఏమంటామంటే నామమాత్రపు ఖాతా ఖర్చులు మరియు నష్టాలను. ఇది ఏం చెప్తుందంటే ఖర్చులు, నష్టాలు, ఓకేనా. నెక్స్ట్ ఆదాయాలు, లాభాలు. ఈ నాలుగిటి గురించి తెలియజేసే ఖాతాని ఏమంటామంటే నామమాత్రపు ఖాతా అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నామమాత్రపు ఖాతా ఏటి గురించి తెలియజేస్తుందంటే ఖర్చులు, నష్టాలు, ఆదాయాలు మరియు లాభాల గురించి తెలియజేసే ఖాతాని ఏమంటామంటే నామమాత్రపు ఖాతా అంటాము, ఓకేనా. సో ఖర్చులు అంటే ఏంటివి, నష్టాలు అంటే ఏంటివి, ఆదాయాలు అంటే ఏంటివి, లాభాలు అంటే ఏంటివి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం క్లియర్గా వివరించుకుందాం. సో ఇక్కడ మనము పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖాతాలు ఎన్ని రకాలు అంటే ఖాతాలు 3 రకాలు అని గుర్తుపెట్టుకోండి. ఇది 5 మార్కులకు వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఎగ్జామ్లో. ఖాతాలు 3 రకాలు. ఒకటి వ్యక్తిగత ఖాతా, రెండోది వాస్తవిక ఖాతా, మూడోది నామమాత్రపు ఖాతా. ఇట్లా రాయండి.
మీరు ఇట్లా చార్ట్ వేసి రాసిన లేదు. ఖాతాలు వ్యక్తిగత ఖాతా, వ్యక్తిగతేతర ఖాతా. వ్యక్తిగత ఖాతా సహజమైన వ్యక్తులు, కృత్రిమమైన వ్యక్తులు. వ్యక్తిగతేతర ఖాతాల్లో వాస్తవిక ఖాతా, నామమాత్రపు ఖాతా ఇట్లా వస్తుంది. లేదా ఇట్లా కాకుండా మనం డైరెక్ట్గా వ్యక్తిగత ఖాతా, వాస్తవిక ఖాతా, నామమాత్రపు ఖాతా ఇట్లా రాసుకోవచ్చు అండి. ఖాతాలు 3 రకాలు అనుకున్నాం. ఒకటి వ్యక్తిగత ఖాతా, వ్యక్తిగత ఖాతా A/C అకౌంట్ అంటాం. దీన్ని అకౌంట్ని ఏమంటాం అంటే ఖాతా అంటాం. రెండోది వాస్తవిక ఖాతా, వాస్తవిక ఖాతా. మూడోది నామమాత్రపు ఖాతా, నామమాత్రపు ఖాతా. ఇవి ఈ 3 ఖాతాలు. జస్ట్ మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం అంటే ఖాతాలు ఎన్ని రకాలు, అవి ఏవి. ఖాతాలు కేవలం 3 రకాలు. ఒకటి వ్యక్తిగత ఖాతా, రెండోది వాస్తవిక ఖాతా, మూడోది నామమాత్రపు ఖాతా. వీటి గురించి క్లియర్గా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వివరించుకుందాం, ఎగ్జాంపుల్స్తో సహా చెప్పుకుందాం. మొత్తానికి మనం ఈరోజు నేర్చుకున్నది ఖాతాలు 3 రకాలు. ఒకటి వ్యక్తిగత ఖాతా, రెండోది వాస్తవిక ఖాతా, మూడోది నామమాత్రపు ఖాతా. రఫ్గా తీసుకున్నట్లయితే వ్యక్తిగత ఖాతా ఎవరెవరి గురించి చెప్తుందని చెప్పినాము? వ్యక్తుల గురించి, సంస్థల గురించి. వ్యక్తుల గురించి, సంస్థల గురించి చెప్పే ఖాతాని ఏమంటామంటే వ్యక్తిగత ఖాతా అంటాం. వ్యక్తులు అంటే సహజమైన వ్యక్తులు అనండి. ఓకేనా? సహజమైన వ్యక్తులు రాము, రవి, కిరణ్, చరణ్ మీ ఫ్రెండ్స్ అంతా కూడా ఎవరండి? సహజమైన వ్యక్తులు. ఓకేనా? మరి కృత్రిమమైన వ్యక్తులు అంటే ఎవరండి? ఇక్కడ సంస్థలను ఏమంటామంటే కృత్రిమమైన వ్యక్తులు అంటాం. అంటే సహజమైన వ్యక్తుల చేత ఏర్పాటు చేయబడిన వాటిని అన్నింటిని ఏమంటామంటే కృత్రిమమైన వ్యక్తులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులు, వాటికల్లా అవి ఏర్పడవు కదా, సహజమైన వ్యక్తులే వీటిని ఏర్పాటు చేస్తారు. LIC సంస్థలు కూడా సహజమైన వ్యక్తుల చేత ఏర్పాటు చేయబడినవి. కాలేజీలు కూడా సహజమైన వ్యక్తుల చేత ఏర్పాటు చేయబడినటువంటి వాటిని ఏమంటామంటే సంస్థలు అంటాం. వాటిని మనం ఏమంటాం? ఇక్కడ కృత్రిమమైన వ్యక్తులు అంటాం. కృత్రిమమైన వ్యక్తులను ఏమంటామంటే సంస్థలు అంటాం. ఓకేనా? ఇప్పుడు వ్యక్తుల గురించి, సంస్థల గురించి చెప్పే ఖాతాని ఏమంటామంటే వ్యక్తిగత ఖాతా అనడానికి అవకాశం ఉంది. ఓకే, క్లియర్, రైట్. రెండోది ఏంటంటే వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతా కేవలం ఎవరి గురించి చెప్తుందంటే ఒక్కరి గురించి చెప్తే గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్కరు ఎవరంటే ఆస్తులు. వాస్తవిక ఖాతా తెలియజేసేది ఏంటంటే ఆస్తుల గురించి తెలియజేస్తుందండి. వాస్తవిక ఖాతా ఆస్తుల గురించి తెలియజేస్తుందంటే అసలు ఆస్తులు అంటే ఏంటివి? ఆస్తులు అంటే నగదు, భవనాలు, యంత్రాలు, ఫర్నిచరు, ఓకేనా, భూములు, ఇవన్నీ కూడా ఆస్తులుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఆస్తులు మనము 2 రకాలుగా వివరించడం జరిగింది. స్థిర ఆస్తులు, చర ఆస్తులు. అంటే స్థిర కాలం అంటే కొన్ని కాలాల పాటు దీని యొక్క ఉపయోగం ఉంటుంది. చర ఆస్తులు అంటే 1 సంవత్సరం లోపు ఉంటాయండి. ఓకేనా? వాటి గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తానికైతే ఆస్తులు మనకు స్థిరాస్తులు 2 రకాలు, కనిపించే ఆస్తులు, కనిపించని ఆస్తులు. ఈ కనిపించే ఆస్తులలో మన స్థిరాస్తులలో కనిపించే ఆస్తులు నగదు, భూములు, భవనాలు, యంత్రాలు, ఫర్నిచర్, ఇవి మనకు ఆస్తులుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఏ ఆస్తులు ఇవి? కనిపించే ఆస్తులు. ఓకేనా? మళ్ళీ కనిపించని ఆస్తులు మనకు ఉన్నాయండి. అవి ఏంటివంటే గుడ్ విల్, దీన్ని తెలుగులో ఏమంటామంటే మంచి పేరు అంటాం. ఓకేనా? గుడ్ విల్, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్, ఈ మూడింటిని ఏమంటామంటే కనిపించని ఆస్తులు అంటాం. ఓకేనా? నెక్స్ట్ నామమాత్రపు ఖాతా. ఈ నామమాత్రపు ఖాతా కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నామమాత్రపు ఖాతా ఎవరి గురించి తెలియజేస్తుందంటే ఖర్చులు, నెక్స్ట్ నష్టాలు, ఆదాయాలు, లాభాలు. ఖర్చుల గురించి, నష్టాల గురించి, ఆదాయాల గురించి, లాభాల గురించి తెలియజేసే ఖాతాని ఏమంటామంటే నామమాత్రపు ఖాతా అంటాము. నెక్స్ట్ క్లాసులో మనము ఖాతాల గురించి వివరణ, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, నెక్స్ట్ ఒక్కొక్క ఖాతాకు ఏముంటాయంటే సూత్రాలు ఉంటాయి. 2 సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాల గురించి మనము నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా వివరించుకుందాం. ఈరోజు మనము ఒకసారి రిటర్న్ చూసుకుంటే ఖాతాలు 3 రకాలు. ఒకటి వ్యక్తిగత ఖాతా, 2 వాస్తవిక ఖాతా, మూడోది నామమాత్రపు ఖాతా. ఓకేనా? సో ఇవి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఖాతాలు 3 రకాలు. వీటి వల్లనే మనకు కామర్స్ మొత్తం కూడా వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అంటే వ్యాపార సంస్థ మొత్తం కూడా ఈ 3 ఖాతాలుగా విభజించడం జరిగింది. ఆ 3 ఖాతాల మీదనే ప్రతి ఒక్క వ్యవహారం అనేది రాయడం, నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 ఖాతాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. రైట్, థ్యాంక్ యూ. హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ కామర్స్లోని ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన చాప్టర్ మనం నిన్న
ప్రీవియస్ క్లాస్లో ఖాతాలు వాటి గురించి జస్ట్ రఫ్గా చెప్పుకున్నాము. ఈరోజు కంప్లీట్గా పూర్తిగా దాని గురించి మనము డిస్కషన్ చేసుకుందాం. మనకు కామర్స్లో మనకు లెక్కలు చేయాలి అంటే టోటల్గా ఈ ఖాతాలు మనకి ఎన్ని అనుకున్నాం, మనము 3 రకాలు అనుకున్నాం. ఖాతాలు ఎన్నండి మనకి ఇక్కడ? ఖాతాలు ఎన్ని రకాలు? 3 రకాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ప్రతి ఒక్కరికి కూడా వచ్చి ఉండాలి. ఫస్ట్ నెంబర్ 1 ఏ ఖాతా అండి? వ్యక్తిగత ఖాతా. ఈ ఖాతాని మనం ఏమనొచ్చు అంటే ఏ బై సి అంటే అకౌంట్ అంటాం. అకౌంట్ని ఏమంటాం అంటే తెలుగులో అకౌంట్ అంటాం, ఇంగ్లీష్లో అకౌంట్ అంటాం, తెలుగులో ఏమో ఖాతా అంటాం. మీరు వ్యక్తిగత ఖాతా అని రాసినా పర్లేదు, అకౌంట్ అని రాసినా పర్లేదు. ఓకేనా? ఫస్ట్ రైట్. సెకండ్ వన్ వచ్చేసి వాస్తవిక ఖాతా. ఓకేనా? వాస్తవిక ఖాతా. మూడోది వచ్చేసి నామమాత్రపు ఖాతా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 ఖాతాలు మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ 3 ఖాతాలు టోటల్గా వ్యాపార సంస్థ మొత్తం కూడా ఈ 3 ఖాతాల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ 3 ఖాతాలు అనేవి చూడండి, వ్యాపార సంస్థను ఏం చేశారంటే మొత్తం 3 భాగాలు చేశారండి. ఈ 3 భాగాలు చేసి ఒకటేమో వ్యక్తిగత ఖాతా కిందికి, ఒకటేమో వాస్తవిక ఖాతా కిందికి, మూడోదేమో నామమాత్రపు ఖాతా. ఓకేనా? మనకు ఒక సంవత్సరంలో ఎన్ని ఉంటాయండి కాలాలు? ఎండాకాలం అని, వానాకాలం అని, చలికాలం అని. అంటే ఇక్కడ చూడండి, ఒక సంవత్సరాన్ని 3 భాగాలుగా ఏ విధంగా చేసిర్రో అదేవిధంగా ఇక్కడ వ్యాపార సంస్థను కూడా 3 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఒక భాగం కొంతవరకు, ఒక భాగం అంటే కొన్ని వ్యాపారంలోని కొన్ని వ్యవహారాలేమో వ్యక్తిగత ఖాతా కిందకి వచ్చేస్తాయి, కొన్ని వ్యవహారాలేమో వాస్తవిక ఖాతా కిందకి వస్తాయి, కొన్ని వ్యవహారాలేమో నామమాత్రపు ఖాతా కిందకి వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? మనము దీనికంటే ముందు మనకు వ్యవహారం అంటే తెలవాలి. ఫస్ట్ వ్యవహారాలు అంటే కొనుగోళ్ళు కానివ్వండి, అమ్మకాలు కానివ్వండి, ఓకేనా, డబ్బులు తీసుకోవడం కానివ్వండి, డబ్బులు ఇవ్వడం కానివ్వండి, వీటిని ఏమంటామంటే వ్యవహారాలు అంటాం. జనరల్గా వ్యవహారాలు అనేవి 2 రకాలు ఉంటాయండి. ఆర్థిక వ్యవహారాలు, రెండోది ఆర్థికేతర వ్యవహారాలు. రెండోది ఆర్థికేతర వ్యవహారాలు అంటాం. ఆర్థిక వ్యవహారాలను మనము వ్యాపారంలో తీసుకుంటామా, ఆర్థికేతర వ్యవహారాలను వ్యాపారంలో తీసుకుంటాం అంటే కేవలం ఆర్థిక వ్యవహారాలు మాత్రమే వ్యాపారంలోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. అసలు మీకు ఆర్థిక వ్యవహారాలకు ఆర్థికేతర వ్యవహారాలకు తేడా ఏం తెలవాలి. ఫస్ట్ ఆర్థిక వ్యవహారం అంటే ఏంటంటే ఒక పని చేసి దాని ద్వారా ప్రతిఫలాన్ని ఆశించినట్లయితే దాన్ని ఏమంటామంటే ఆర్థిక వ్యవహారం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఒక వర్క్ చేస్తామండి. వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వర్క్ చేసి దానికి ప్రతిఫలంగా ఎంతో కొంత శాలరీ, రెమ్యునరేషన్ తీసుకుంటాం. ఓకేనా? దాన్ని ఏమంటామంటే ఆర్థిక కార్యకలాపం అంటాం. ఓకేనా? ఒక ఫ్యాన్ ఉందనుకోండి, ఫ్యాను ఫిట్టింగ్ చేయాలనుకోండి, ఫిట్టింగ్ చేసినాం, అదొక పని. ఆ పని చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫిట్టింగ్ చేసినప్పుడు దాని ద్వారా మనం ఏం చేస్తామంటే కొంచెం అమౌంట్ ఆశిస్తాం. అట్లా చేసేదాన్ని ఏమంటామంటే ఆర్థిక కార్యకలాపం అంటాం. ఓకేనా? అంటే ఏదైనా మనం పని చేసి ఆ పనికి ప్రతిఫలంగా డబ్బుని ఆశించినట్లయితే దాన్ని ఏమంటామంటే ఆర్థిక కార్యకలాపంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, మరి ఆర్థికేతర కార్యకలాపం అంటే ఏంటంటే ఈ పని చేస్తాము కానీ దాని ద్వారా మనము ప్రతిఫలాన్ని ఆశించాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని మనం రోడ్డు క్రాస్ చేపిస్తున్నాం అనుకోండి, అంటే చేయబట్టుకొని లిఫ్ట్ ద్వారా అతన్ని రోడ్డు క్రాస్ చేసిన తర్వాత ఇట్లా రోడ్డు క్రాస్ చేయడం అనేది కూడా ఒక పని. దాని ద్వారా మనం ఏం చేస్తామంటే ప్రతిఫలాన్ని ఆశిస్తావా? రోడ్డు క్రాస్ చేసినాం కదా, అమౌంట్ ఇవ్వని అడుగుతామా? అడగలేం. కాబట్టి దాన్ని ఏమంటామంటే ఆర్థికేతర కార్యకలాపం అంటాం. ఇంకొక చక్కటి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము హోటల్కి వెళ్తాం. హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసినాం అనుకోండి, టిఫిన్ చేసినాం అంటే తిన్నాక ఆ హోటల్ సంబంధించిన యజమాని ఏం చేస్తాడంటే బిల్లు తీసుకొచ్చి ముందర పెడతాడు. అంటే చూడండి, మనం తిన్న తర్వాత మనం ఏం చేస్తామంటే బిల్లు కడుతున్నాం. అంటే ఆయన చేసి పెట్టినాడు,
టిఫిన్ చేసి పెట్టిండు, మనం తిన్నాము, దానికి బిల్లు కట్టినాం అనుకోండి, దీనికి ఏమంటే ఏ పని అంటాం అంటే దీన్ని ఆర్థిక కార్యకలాపం అంటాం. అదేవిధంగా ఇక్కడ ఆర్థికేతర కార్యకలాపం అంటే అదే సిచ్యువేషన్. చూడండి, మన ఇంట్లో మన అమ్మ ఏం చేస్తుందంటే వండి పెడుతుంది, తింటున్నాం, కానీ అమ్మకు బిల్లు కడుతున్నామా? కట్టలేము. ఇదేంటంటే ఆర్థికేతర కార్యకలాపం. ఇవేమో వ్యాపారానికి సంబంధించినవి, ఇవేమో రక్త సంబంధానికి సంబంధించినవి, స్నేహానికి సంబంధించినవి. వీటి కొన్ని అంటే సానుభూతి అంటే సేవా ఉద్దేశంతో చేసే పనులన్నీ కూడా ఆర్థికేతర కార్యకలాపాల కిందికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మాత్రం సేవతో పాటు ప్రతిఫలాన్ని ఆశించే గుణం అనేది అక్కడ ఆర్థిక కార్యకలాపాలకు ఉండే అవకాశం ఉంది. ఓకేనా? ఇక్కడ మనకు మన వ్యాపార సంస్థ యొక్క కార్యకలాపాలన్నీ ఏ కార్యకలాపాలంటే ఆర్థిక కార్యకలాపాలే. వ్యాపార సంస్థలో ఆర్థికేతర కార్యకలాపాలని మనము నమోదు చేయడానికి అవకాశము ఉండదు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే జనరల్గా అసలు వ్యక్తిగత ఖాతా అంటే ఏంది, ఓకేనా, దానికి సంబంధించిన సూత్రాలు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఖాతా చూడండి, ఫస్ట్ వన్ వ్యక్తిగత ఖాతా. వ్యక్తిగత ఖాతా నిన్న మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఏమని చెప్పినామంటే వ్యక్తిగత ఖాతా మనకి ఏమేమి గురించి చెప్తాండి? వ్యక్తులు సంస్థలు అనుకున్నాం, అంతే కదా? వ్యక్తులు సంస్థల గురించి చెప్పే ఖాతాని ఏమంటామంటే వ్యక్తిగత ఖాతా అని చెప్పుకున్నాం మనం. అదే దాన్నే మనం ఇప్పుడు చూడండి, వ్యక్తిగత ఖాతా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది యాన్యువల్ ఎగ్జామ్లో. వ్యక్తిగత ఖాతా అనగా వ్యక్తుల గురించి మరియు సంస్థల గురించి తెలియజేసే ఖాతాను ఏమంటామంటే వ్యక్తిగత ఖాతా అంటారు. చూడండి, వ్యక్తిగత ఖాతా ఎవరెవరి గురించి చెప్తుందంటే వ్యక్తుల గురించి మరియు సంస్థల గురించి. ఓకేనా? వ్యక్తుల గురించి మరియు సంస్థల గురించి తెలియజేసే ఖాతాను ఏమంటామండి? వ్యక్తిగత ఖాతా అంటాం. అంటే మనకు వ్యక్తులు అంటే ఏం చెప్పుకున్నామండి? వ్యక్తులు అంటే సహజమైన వ్యక్తులు ఉంటారు, కృత్రిమమైన వ్యక్తులు ఉంటారు అనుకున్నాం. సహజమైన వ్యక్తులనే మనందరం కూడా సహజమైన వ్యక్తులము. రాము, రాజు, వీళ్ళందరూ కూడా అంటే మనమందరూ కూడా సహజమైన వ్యక్తులు. ఈ సహజమైన వ్యక్తుల గురించి మరియు కృత్రిమమైన వ్యక్తులు అంటే ఏంది? సంస్థలు అనుకున్నాం. సంస్థలు అంటే ఇక్కడ మనకి ఏమనుకున్నాం మనము? బ్యాంకులు, నెక్స్ట్ LIC సంస్థలు, తర్వాత కాలేజీలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఏంటివంటే సంస్థలుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అంటే వ్యక్తుల గురించి సంస్థల గురించి తెలియజేసే ఖాతాని ఏమంటామంటే వ్యక్తిగత ఖాతా అంటాం. అంటే ఈ వ్యక్తిగత ఖాతాలోకి ఎవరు వస్తారంటే వ్యక్తులు వస్తారండి, సంస్థలు. ఈ సంస్థలు వస్తే వాటిని ఏమంటామంటే వ్యక్తిగత ఖాతా అంటాం. అర్థమైందిగా? అంటే ఇక్కడ వ్యక్తులు కనపడగానే లేదా బ్యాంకులు కానీ సంస్థలు కానీ కాలేజీ సంస్థ విద్యా సంస్థలు కానీ కనపడితే మనం వీటిని ఏ కోవకి తీసుకెళ్ళాలంటే వ్యక్తిగత ఖాతాలోకి తీసుకెళ్ళాలి. ఓకేనా? తర్వాత మీకు ఎట్లా ఎట్లా అనేది క్లారిటీ మీకు తర్వాత చెప్తాను. మొత్తానికైతే మీ మైండ్లో ఏముండాలంటే వ్యక్తిగత ఖాతా ఎవరెవరి గురించి తెలియజేస్తుందంటే వ్యక్తుల గురించి మరియు సంస్థల గురించి, ఈ రెండింటి గురించి చెప్పేదాన్ని ఏమంటామంటే వ్యక్తిగత ఖాతా అంటారు. ఓకేనా? రైట్. మళ్ళీ దీనికి మనకేమున్నాయంటే వ్యక్తులకు ఎగ్జాంపుల్ చెప్పినాను. వ్యక్తులకు ఎగ్జాంపుల్ రాము, రాజు. సంస్థలకు ఎగ్జాంపుల్ ఏమో ఏంటి మనకు? బ్యాంకులు, LICలు, కాలేజీలు. ఓకేనా? మళ్ళీ ఈ వ్యక్తిగత ఖాతాకు మనకు 2 సూత్రాలు ఉన్నాయి. ఆ 2 సూత్రాలు ఏంటంటే ఫస్ట్ సూత్రం సంస్థ నుండి ప్రయోజనం పొందిన వ్యక్తిని, ఓకేనా, వ్యక్తి అనే దాన్ని ఇన్వర్టెడ్ కామర్స్లో పెడుతున్నాం. వ్యక్తిని ఏం చేయాలంటే డెబిట్ చెయ్యాలి. ఓకేనా? డెబిట్ అనేది కూడా అండర్లైన్ చేస్తున్నాను. ఫస్ట్ సూత్రం అండి.
సంస్థ నుండి ప్రయోజనం పొందిన వ్యక్తిని డెబిట్ చేయాలి. ఇది ఫస్ట్ సూత్రం. ఓకేనా? రైట్. సెకండ్ సూత్రం చెప్తాను. సెకండ్ సూత్రం ఏంటంటే సేమ్ సంస్థకు ప్రయోజనం చేకూర్చిన ఎవరండి? వ్యక్తిని. మళ్ళా వ్యక్తిని, ఇక్కడ వ్యక్తి అనేది ఇన్వర్టెడ్ కామర్స్లో పెడతాం. వ్యక్తిని ఏం చేయాలంటే క్రెడిట్ చెయ్యాలి. ఓకేనా? ఇక్కడ మీకు కొత్త పదాలు ఏంటివంటే డెబిట్ అనే పదము, క్రెడిట్ అనే పదం అనేది ఇక్కడ కామర్స్లో ఇవి ఒక పదాలు, అకౌంటింగ్ పదాలు అంటాం. డెబిట్ అంటేనేమో వచ్చిన ప్రయోజనం అని, క్రెడిట్ అంటేనేమో ఇచ్చిన ప్రయోజనం. ప్రయోజనం అంటే ఇవ్వడాన్ని, ఇచ్చే ప్రయోజనాన్ని ఏమో క్రెడిట్ అంటాము, వచ్చే ప్రయోజనాన్ని ఏమో డెబిట్ అంటాం. వీటి గురించి తర్వాత మీకు డెప్త్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తానికి ఈ వ్యక్తిగత ఖాతాకు సంబంధించిన సూత్రాలలో ఇది సూత్రం అండి. వ్యక్తిగత ఖాతా సూత్రంలో ఫస్ట్ సంస్థ నుండి ప్రయోజనం పొందిన వ్యక్తిని డెబిట్ చేయాలి. రెండో సూత్రం ఏంటంటే సంస్థకు ప్రయోజనం చేకూర్చిన వ్యక్తిని క్రెడిట్ చేయాలి. ఏం అర్థం కావట్లేదు కదా? ఒక్కసారి చూడండి. ఈ డెఫినేషన్కి మనం క్లారిటీగా అర్థం చేసుకుందాం. ఇక్కడ కామర్స్ సబ్జెక్టు రావాలి అంటే మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే మీరే ఆ వ్యాపారం యొక్క యజమానులుగా ఫీల్ కావాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, సంస్థ అంటే ఏంటంటే వ్యాపార సంస్థ అని అర్థం. ఏదండి? వ్యాపార సంస్థ. చూడండి, దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది వ్యాపార సంస్థ మీది. ఇదేంటండి? ఈ సంస్థకి ఎవరు యజమానులు అంటే మీరే యజమానులు కాబట్టి ఈ సంస్థ మీది. ఓకేనా? ఈ వ్యాపార సంస్థ మీది. చూడండి, సంస్థ అంటే అర్థమైపోయింది. నుండి ప్రయోజనం పొందిన వ్యక్తి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రవి అనే ఒక వ్యక్తిని అనుకున్నాం. ఎవరు ఇక్కడ? రవి అనేవారు ఎవరు? ఇక్కడ వ్యక్తి. ఓకేనా? వ్యక్తి కాబట్టి మనం ఏ ఖాతా కింద తీసుకోవాలి అని? వ్యక్తిగత ఖాతా. అర్థమవుతుందిగా? అంటే వ్యక్తులందరూ కూడా ఏ ఖాతాకి వెళ్ళిపోతారు? వ్యక్తిగత ఖాతాకి వెళ్ళిపోతారు కదా. కాబట్టి వ్యక్తిగత ఖాతా సూత్రం ఏమంటుందంటే ఇక్కడ సంస్థ అంటే ఎవరు? ఇక్కడ మీరంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు ఎక్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్, మీరు ఈ సంస్థకు యజమానులు. ఓకేనా? ఇక్కడ ఏమని చెప్తున్నాండి? సంస్థ నుండి ప్రయోజనం పొందిన వ్యక్తిని డెబిట్ చేయాలి అంటున్నాడు. ఇక్కడ మీరు ఏమో మీ సంస్థ, మీకు యజమాను మీరు. ఓకేనా? మీ ఫ్రెండ్ పేరు ఏం పేరు అంటే రవి. మీ ఫ్రెండ్ పేరు ఏం పేరండి? రవి. ఇప్పుడు ఏమైందంటే ఈ రవి మీకు ఫోన్ చేసిండండి. ఫోన్ చేసి, బాబు నాకు అర్జెంటుగా ఒక 10,000 రూపాయలు కావాలి. ఓకేనా? నాకు చాలా ఇబ్బంది ఉన్నది కాబట్టి ఒక 10,000 రూపాయలు ఇవ్వని ఈ రవి అనే వ్యక్తి మీకు ఫోన్ చేసాడు. అంటే సంస్థకు ఫోన్ చేసాడు. సంస్థ అంటే మీరే కదా. ఫోన్ చేస్తే మీరు ఫ్రెండ్ కదా అని ఏం చేశారంటే సరే సహాయం చేయాలి కాబట్టి చేద్దామని మీరు ఏం చేశారంటే ఒక 10,000 రూపాయలు ఈ రవికి ఇచ్చిర్రు. 50 మార్క్ కరెక్టే కదా. 10,000 రూపాయలు అంటే మీరే ఇస్తున్నారు కాబట్టి, రవికి మీరు ఇస్తున్నారు కాబట్టి 50 మార్క్ అటే ఉంటుంది. ఓకే, క్లియర్? ఇప్పుడు చూడండి, మీరు సంస్థ, మీరు ఏం చేశారంటే రవికి ఒక 10,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఎందుకు అడిగిండంటే ఆయనకు చాలా కష్టం ఉంది కాబట్టి అడిగిండు. ఓకేనా? ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి అడిగిండు. ఓకేనా? కాబట్టి మీరు ఏం చేశారంటే 10,000 రూపాయలు ఇచ్చి ఆయనకు సహాయం చేశారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఈయనకు సహాయం చేసిరా, ఆయన మీకు సహాయం చేసిందంటే మీరే ఆయనకు సహాయం చేసిండ ఆల్రెడీ క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక చూడండి, ఇక్కడ సహాయం చేయడం వల్ల ఈయన ప్రయోజనం పొందిండా లేదా మీరు ప్రయోజనం పొందిరా అంటే ఈయనే ప్రయోజనం పొందినట్టుగా మనకు క్లారిటీగా అర్థమవుతుందిగా. ఇప్పుడు ఒకసారి సూత్రంలోకి వెళ్ళిపోండి. చూడండి, సంస్థ నుండి అంటే మీ నుండి. ఓకేనా? సంస్థ నుండి ప్రయోజనం పొందిన వ్యక్తి ఎవరిక్కడ? సంస్థ నుండి ప్రయోజనం పొందిన ఎవరిక్కడ? వ్యక్తి. ఎవరు? రవి. కాబట్టి ఆ రవిని ఏం చేయమంటుందంటే డెబిట్ చేయాలి అంటున్నాడు. అంటే నేను ఏం చేయాలంటే ఇప్పుడు మనము డెబిట్ చేయాలి. ఇక్కడ మన సూత్రం ఏంటంటే ఎవరిని డెబిట్ చేయాలి? సంస్థను డెబిట్ చేయాలన్నా, రవిని డెబిట్ చేయాలన్నా, లేదా సంస్థను క్రెడిట్ చేయాలన్నా, రవిని క్రెడిట్ చేయాలనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనము ఫస్ట్ సూత్రం ప్రకారము సంస్థ నుండి ప్రయోజనం పొందిన వ్యక్తిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. కాబట్టి ఈ రవిని ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనము డెబిట్ చేస్తున్నాం. ఎట్లా అంటే సంస్థ నుండి ఆయన ప్రయోజనం పొందినాడు. ఎందుకంటే మనం ఆయన డబ్బులు ఇచ్చినాం కాబట్టి ఆయన అంటే మనం అంటే ఎవరు? ఇక్కడ సంస్థ. మీరు
రవికి డబ్బులు ఇచ్చారు కాబట్టి రవి ఏం చేసిండంటే ప్రయోజనం పొందిండు. ఎవరి నుండి? మీ సంస్థ నుండి ప్రయోజనం పొందిండు కాబట్టి ఆయన ఏం చేయాలి? ఇప్పుడు మీరు డెబిట్ చేయాలి. మన భాషలు చెప్పాలంటే మనం ఆయనకి ఇచ్చినాం కాబట్టి ఆయన ఏం చేసిండు? ప్రయోజనం పొందిండు. కాబట్టి మన ద్వారా ఎవరైతే ప్రయోజనం పొందుతారో వాళ్ళు ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ సూత్రం ఆయన ఎవరై ఉండాలి? వ్యక్తి అయి ఉండాలి. మళ్ళీ ఓకేనా? వ్యక్తి అయినా ఉండాలి, సంస్థ అయినా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు ఫస్ట్ సూత్రం చూడండి. సంస్థ నుండి ప్రయోజనం పొందిన వ్యక్తిని డెబిట్ చేయాలి. చూడండి, సంస్థ నుండి అంటే మీ నుండి ప్రయోజనం పొందిన వ్యక్తి ఎవరు? ఇక్కడ రవి. కాబట్టి రవి ప్రయోజనం పొందింది కాబట్టి రవిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఎట్లా ప్రయోజనం పొందింది అంటే మీరు ఒక 10,000 రూపాయలు ఇచ్చారు కాబట్టి ఆయన ప్రయోజనం పొందిండు. ఓకేనా? అది నగదే కావచ్చు, సరుకే కావచ్చు, మీరు ఏదైనా ఇవ్వచ్చు, డబ్బులే ఇవ్వచ్చు, లేకపోతే సరుకులనే ఇవ్వచ్చు. ఓకేనా? సరుకులు ఇచ్చినా డబ్బులు ఇచ్చినా ఆయనకు ప్రయోజనం చేకూర్చినట్టే. కాబట్టి సంస్థ నుండి ప్రయోజనం పొందిన వ్యక్తిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఫస్ట్ సూత్రం కంప్లీటెడ్. ఓకేనా? అర్థమైందా? సింపుల్గా ఏం లేదండి. మీరు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చిన అనుకోండి, వాళ్ళని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు ప్రయోజనం పొందుతారు కాబట్టి వాళ్ళని డెబిట్ చేయాలి. రైట్. సెకండ్ సూత్రం చూడండి. సంస్థకు ప్రయోజనం చేకూర్చిన వ్యక్తిని క్రియేట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇంకొకటి, దీనికి ఎగ్జాంపుల్ సంస్థ అంటే ఎవరు? ఇక్కడ మీరే కదా. ఓకే, ఇప్పుడు కిరణ్ అనే ఒక వ్యక్తిని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన కూడా మీకు క్లోజ్ ఫ్రెండ్. కిరణ్ అనే కూడా క్లోజ్ ఫ్రెండ్. ఈయన కూడా కిరణ్ అంటే ఎవరు? ఇక్కడ వ్యక్తినే కదా. వ్యక్తి కాబట్టి ఈయన ఏ ఖాతా కిందకి వెళ్ళిపోతాడు? వ్యక్తిగత ఖాతా కిందకి వస్తాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, మీరు ఈ సంస్థ మీది, యజమాని మీరు, మీ ఫ్రెండ్ ఎవరంటే కిరణ్. మీరేం చేసిరంటే ఒకానొక సందర్భంలో కిరణ్కి ఫోన్ చేసిరు. ఫోన్ చేసి, కిరణ్ బాయ్ నాకు అర్జెంటుగా ఒక 5,000 రూపాయలు కావాలి, నాకు చాలా అవసరం ఉంది అని మీరు కిరణ్కి ఫోన్ చేస్తే, కిరణ్ కూడా మీ ఫ్రెండే కాబట్టి ఫ్రెండ్ ఆదుకోవాలి కాబట్టి ఏం చేసిండంటే కిరణ్ ఒక 5,000 రూపాయలని మీకు ఇచ్చిండండి. చూడండి, 5,000 రూపాయలు నగదు ఇచ్చిండు మీకు. ఓకేనా? ఇప్పుడు చూడండి, యారో మార్క్ ఇటేనా? ఇంతకుముందుకేమో అటు ఉంది, ఇప్పుడేమో ఇటు ఉంది. ఎందుకంటే ఇప్పుడు కిరణ్ మీకు ఇచ్చిండు, ఇంతకుముందుకేమో మీరే రవికి ఇచ్చిర్రు. ఓకేనా? ఇప్పుడు చూడండి, కిరణ్ మీకు ఇచ్చిందంటే ఇక్కడ ఒక్కసారి సూత్రంలోకి వెళ్ళిపోదాం. సంస్థకు అంటే మీకు. ఓకేనా? ప్రయోజనం చేకూర్చిన వ్యక్తి ఎవరిక్కడ? కిరణ్. ఎందుకంటే మీరు కష్టాల ఊరు కాబట్టి మీరు ఫోన్ చేస్తే కిరణ్ ఏం చేసిందంటే 5,000 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, మీకు ప్రయోజనం చేకూర్చిన వ్యక్తి ఎవరండి? ఇక్కడ కిరణ్. ఓకేనా? కాబట్టి ఈ కిరణ్ని ఏమంటుంది చూడండి, సంస్థకు అంటే మీకు ప్రయోజనం చేకూర్చిన వ్యక్తిని. ఎవరిని ప్రయోజనం చేకూర్చిన వ్యక్తి ఎవరు? ఇక్కడ కిరణ్. కిరణ్ని ఏం చేయాలంట అంటే క్రెడిట్ చేయాలి. ఏం చేయాలండి? ఇక్కడ క్రెడిట్. ఓకే, కిరణ్ని క్రెడిట్ చేయాలి. సూత్రం ఓకేనా? సంస్థకు ప్రయోజనం చేకూర్చిన వ్యక్తిని క్రెడిట్ చేయాలి అంటే మీకు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళని ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. ఓకేనా? పైన సూత్రం ఏంది? మీరు ఎవరికైతే డబ్బులు ఇస్తారో వాళ్ళని డెబిట్ చేయాలి. ఒక్క రకంగా చెప్పాలంటే మీరు వాళ్ళకి ఇస్తేనేమో వాళ్ళని డెబిట్ చేయాలి. ఒకవేళ వాళ్ళే మీకు ఇస్తే వాళ్ళని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. మనం మాత్రం ఏం చేసుకోవద్దు. ఓకేనా? సంస్థకు డబ్బులు వేరే వాళ్ళు ఇస్తేనేమో వాళ్ళని క్రెడిట్ చేయాలి. వీళ్ళని ఏమంటాం అంటే క్రెడిటార్స్ అంటాం. అంటే క్రెడిటార్స్ అంటే ఏంటంటే రుణదాతలు అంటాం. సంస్థకు ప్రయోజనం చేకూర్చిన వాళ్ళని ఏమంటాం అంటే రుణదాతలు అంటాం. మీరే వేరే వాళ్ళకి ఇచ్చారు అనుకోండి, వీళ్ళని ఏమంటాం అంటే రుణగ్రస్తులు అంటాం. అంటే మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు అనమాట. ఓకేనా? వీళ్ళనేమో రుణగ్రస్తులు అంటే, డెబిటార్ అంటేనేమో రుణగ్రస్తులు అంటాము, క్రెడిటార్ అంటేనేమో రుణదాతలు అంటాం. అర్థమైందా? ఫస్ట్ సూత్రం ఏంది? సంస్థ నుండి ప్రయోజనం పొందిన వ్యక్తిని డెబిట్ చేయాలి. అంతే కదా? కాబట్టి చూడండి, సంస్థ నుండి ప్రయోజనం పొందిన వ్యక్తి ఎవరు? ఇక్కడ రవి. ఎందుకంటే మీరు ఆయన డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆయన ప్రయోజనం పొందింది కాబట్టి నేను ఏం చేయమన్నాడు? డెబిట్ చేయమన్నాడు. క్లియర్? రైట్. క్లియర్. రైట్. నెక్స్ట్ ఏంటంటే సంస్థకు ప్రయోజనం చేకూర్చిన వ్యక్తిని క్రెడిట్ చేయాలి. ఎవరైతే మీకే, సంస్థ అంటే ఎవరు? ఇక్కడ మీరే, యజమానులు మీరే కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ సంస్థకు యజమానులు ఎవరు? మీరే. కామర్సు సబ్జెక్టు రావాలంటే మీరు చేయాల్సిన ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే మీరే షేట్లు, మీరే యజమానులు, మీరే ఓనర్సు. ఓకేనా? కాబట్టి మీకు వేరే వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళని ఏం చేయాలండి? క్రెడిట్ చేయాలి. వాళ్ళు ఏమవుతారు మీకు అంటే రుణదాతలు అవుతారు. రుణాన్ని దానం చేశారు కాబట్టి దాత. దాత అంటే ఎవరు? ఇచ్చేవాడు. రుణం అంటే ఏంది? అప్పు. ఇక చూడండి, మీకు ఇస్తుండు అంటే ఇక్కడ చూడండి రుణదాత. దీన్ని విడదీయండి. రుణం అంటే ఏంటండి? అప్పు. రుణం అంటే ఏంది? అప్పు. ప్లస్ దాత అంటే ఎవరు? ఇక్కడ ఇచ్చేవాడు. ఇచ్చేవాడేగా. చూడండి, అప్పు ఇచ్చేవాడిని ఏమంటాం అంటే రుణదాత అంటాం.
ఓకేనా? ఇక చూడండి, ఇప్పుడు కిరణ్ మనకి ఇస్తుంది కాబట్టి ఈయన ఏమంటామంటే రుణదాత అంటాం. ఒకవేళ మనమే ఆయనకి ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఈయన ఏమవుతాడంటే రుణగ్రస్తుడు అవుతాడు. ఓకేనా? రుణదాత రుణగ్రస్తుడు గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం క్లియర్గా. ఇప్పుడు మాత్రం ఫస్ట్ సూత్రం ప్రకారము సంస్థ నుండి ప్రయోజనం పొందిన వ్యక్తిని డెబిట్ చేయాలి అనే సూత్రానికి మీకు సమాధానం ఏంటంటే, సంస్థ అంటే ఎవరికంటే మీరే. మీరు వేరే వాళ్ళకు డబ్బులు ఇస్తే, డబ్బులు కానీ సరుకు కానీ ఇస్తే వాళ్ళని ఏం చేయాలండి? డెబిట్ చేయాలి. వాళ్ళు ఎవరై ఉండాలి? మీరు ఇచ్చే వాళ్ళు ఎవరై ఉండాలంటే వ్యక్తులై ఉండాలి. ఎందుకంటే వ్యక్తి అంటేనే మనకు వ్యక్తిగత ఖాతా కిందకి వస్తుంది, యంత్రాలు అయితే రావు మళ్ళా. ఓకేనా? వీళ్ళు ఎవరై ఉండాలి? వ్యక్తులై ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్. ఎందుకంటే మనకి ఇది వ్యక్తిగత ఖాతా కాబట్టి. అందుకే చూడండి, రవి అనేవాడు వ్యక్తి కాబట్టి ఏ ఖాతాకు వస్తుంది? వ్యక్తిగత ఖాతాకు వస్తుంది. ఓకేనా? రైట్స్. సంస్థ నుండి ప్రయోజనం పొందిన వ్యక్తిని డెబిట్ చేయాలి కాబట్టి సంస్థ నుండి ఎవరైతే ప్రయోజనం పొందిరో వాళ్ళని ఏం చేసినాము? డెబిట్ చేసినాం. రైట్? ఫస్ట్ సూత్రం క్లియర్. సెకండ్ సూత్రం ఏంది? సంస్థకు ప్రయోజనం చేకూర్చిన వ్యక్తిని క్రెడిట్ చేయాలి. అంటే మన సంస్థకు అంటే మీకు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళు మనకు ప్రయోజనం చేకూర్చినట్టే కదా. మనకంటే ఇక్కడ సంస్థకే కదా. సంస్థకు ప్రయోజనం చేకూర్చిన వ్యక్తులను ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. ఓకేనా? కాబట్టి ఆ వ్యక్తి అయి ఉండాలి, ఆయన కూడా మనకు వ్యక్తి అయి ఉండాలి. కిరణ్ కాబట్టి వ్యక్తి కాబట్టి వ్యక్తిగత ఖాతా కిందకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ సూత్రం సంస్థ నుండి ప్రయోజనం పొందిన వ్యక్తిని డెబిట్ చేయాలి. సెకండ్ సూత్రం సంస్థకు ప్రయోజనం చేకూర్చిన వ్యక్తిని క్రెడిట్ చేయాలి. ఈ రెండు సూత్రాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏ సూత్రం అండి? వ్యక్తిగత ఖాతా సూత్రం. ఏ సూత్రము? వ్యక్తిగత ఖాతా సూత్రం. ఓకేనా? రైట్స్. ఇప్పుడు మనకు రెండో ఖాతా ఏంటంటే వాస్తవిక ఖాతా చూద్దాం. ఓకేనా? ఇది అర్థమైంది కదా. రైట్స్. వ్యక్తిగత ఖాతా క్లోజ్. నెక్స్ట్ సేమ్ వాస్తవిక ఖాతా. రెండో ఖాతా ఏంటంటే వాస్తవిక ఖాతా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీగా ఉంటుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రెండో ఖాతా ఏంటండి? వ్యక్తిగత ఖాతా అయిపోయింది. రెండో ఖాతా ఏంటంటే వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఈజీ. ఎందుకంటే వ్యాపార సంస్థ మొత్తం కూడా ఆర్థిక మీద అంటే ఆర్థిక వ్యవహారాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ అందుకనే చూడండి, ఇక్కడ వాస్తవిక ఖాతా జస్ట్ ఏం చెప్తుందంటే, వాస్తవిక ఖాతా కేవలం ఎవరి గురించి చెప్తుందండి? ఆస్తుల గురించి చెప్పే ఖాతాని ఏమంటామంటే వాస్తవిక ఖాతా అంటాం సింపుల్గా. వాస్తవిక ఖాతా అనగా ఆస్తుల గురించి తెలియజేసే ఖాతాను ఏమంటామండి? వాస్తవిక ఖాతా అంటాం. వాస్తవిక ఖాతా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆస్తుల గురించి ఏ ఖాతా అండి? ఇక్కడ వాస్తవిక ఖాతా ఎవరి గురించి చెప్తుందండి? ఆస్తుల గురించి తెలియజేసే ఖాతాను వాస్తవిక ఖాతా అంటారు. వాస్తవిక ఖాతా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఆస్తులు అంటే ఏంటో తెలవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా మనము ఆస్తులు మనం ఇందాక ఏం చెప్పుకున్నాం అంటే రఫ్గా, అంటే అంత డెప్త్గా అవసరం లేదు మనకి. ఇప్పుడు ఆస్తులు రెండు రకాలు, అంటే స్థిరాస్తులు చరాస్తులు అనుకున్నాము. స్థిరాస్తులు నెక్స్ట్ చరాస్తులు. స్థిరాస్తులను మళ్ళీ ఏం చేసినామంటే రెండు భాగాలు చేయడం జరిగింది. ఒకటి కనిపించే ఆస్తులు, రెండోది కనిపించని ఆస్తులు. ఓకేనా? కనిపించే ఆస్తులు, కనిపించని ఆస్తులు. ఇక్కడ కనిపించే ఆస్తులు అనేవి ఏంటివి అంటే నగదు. ఓకేనా? భవనాలు. ఓకేనా? తర్వాత యంత్రాలు, తర్వాత భూములు, ఇవన్నీ కూడా మనకు కనిపించే ఆస్తులు. ఈ కనిపించని ఆస్తులు ఏంటివి అంటే గుడ్విల్. ఓకేనా? తర్వాత కాపీరైట్స్, తర్వాత మూడోది ట్రేడ్ మార్క్స్. ఇవి కనిపించని ఆస్తులు. మనకు రఫ్గా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కనిపించే ఆస్తుల గురించే మనం మాట్లాడుకుందాం. ఓకేనా? జస్ట్ గుర్తుపెట్టుకోండి, కనిపించే ఆస్తులు ఉంటాయి, కనిపించని ఆస్తులు ఉంటాయి. మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కనిపించే ఆస్తులు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము
ఆస్తులు అంటే తెలిసిపోయింది మనకి ఇక్కడ నగదు, భవనాలు, యంత్రాలు, ఫర్నిచరు, భూమి, ఇవన్నీ కూడా మనకు నగదు అంటే ఏంటంటే డబ్బులు. ఓకేనా, ఇవన్నీ కూడా ఆస్తుల కిందికి రావడం జరిగింది. ఇక్కడ మనము ఆస్తులను గురించి తెలియజేసే ఖాతాని ఏమన్నాం అంటే వాస్తవిక ఖాతా అన్నం. బాగానే ఉంది. మరి వాస్తవిక ఖాతా కూడా ఏమున్నాయంటే 2 సూత్రాలు ఉంటాయండి. ఎన్ని సూత్రాలు ఉంటాయండి? 2 సూత్రాలు. ఫస్ట్ సూత్రం ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, సమస్తలోనికి ఆస్తి కింద అండర్లైన్ చేస్తున్నా, ఆస్తి వస్తే ఏం చేయాలంట అంటే డెబిట్ చేయాలి. చాలా ఈజీగా ఉంటుంది సూత్రం. ఓకేనా. రెండవ సూత్రం ఏంటంటే సమస్త నుండి ఓకేనా, సమస్త నుండి ఆస్తి పోతే, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆస్తి పోతే ఏం చేయాలండి? క్రెడిట్ అండర్లైన్ చేస్తున్నాను, క్రెడిట్ చేయాలి. ఇదండి సూత్రం. ఫస్ట్ సూత్రం ఏమో సమస్తలోనికి ఆస్తి వస్తే డెబిట్ చేయాలి అంట. రెండో సూత్రం ఏమో సమస్త నుండి ఆస్తి పోతే క్రెడిట్ చేయాలంట. ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందంటే ఓకే చూద్దాం. దానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాండి. ఇక్కడ సమస్త అంటే ఎవరు? ఇక్కడ మీరే కదా, గుర్తుపెట్టుకుంటారు కదా. సమస్త అంటే ఎవరు? మీరు. రైట్. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఫస్ట్ సూత్రం మీకు అర్థం కావాలంటే ఇది మీ సంస్థ అండి, ఇది మీ సంస్థ. అర్థమవుతుందా? సంస్థ మీది. ఏమనంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీది ఒక వ్యాపార సంస్థ స్టార్ట్ చేసిర్రు. ఆ వ్యాపార సంస్థ ఏ వ్యాపార సంస్థ అంటే ఒక బుక్ స్టాల్ అనుకుందాం. ఓకేనా, ఒక జిరాక్స్ షాపు. ఇప్పుడు మీరు ఏం చేసిరంటే మీరు జిరాక్స్ షాపు నడపాలి అంటే మీరు ఏం చేయాలండి? జిరాక్స్ మిషన్ని కొనాలి కదా. అయితే మీరు ఏం చేశారంటే ఒక జిరాక్స్ మిషన్ని కొన్నారండి. ఇది జిరాక్స్ ఒక మిషన్. ఓకేనా. ఈ జిరాక్స్ మిషన్ అనేది ఏది? ఇక్కడ యంత్రం. అంతేనా? యంత్రమే కదా. యంత్రం అంటే ఇక్కడ ఏంది? ఇది ఆస్తేనా? యంత్రం అంటే ఆస్తి. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఈ మిషన్ని ఏం చేశారు? కొన్నారంటే కొంటే ఈ మిషన్ని మీ దగ్గరికి వస్తుందా? ఇప్పుడు అనో షాప్ ఎక్కడో హైదరాబాద్ పోయి కొనుక్కొస్తుంది అనుకోండి. కొంటే ఈ హైదరాబాద్ నుంచి ఈ మిషన్ మీకు వస్తుందా? మీ షాప్ కాడికి వస్తుందా? లేకపోతే హైదరాబాద్లో వదిలిపెట్టి వస్తారా అంటే మీరు తీసుకొచ్చుకుంటారు. అంటే సంస్థలోకి ఈ జిరాక్స్ మిషన్ వస్తుందా రావట్లేదా అంటే వస్తుంది. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏం చేసి ఇప్పుడు మీరు కొన్నారు. ఓకేనా. కొన్నారు కాబట్టి కొంటే ఆస్తి వస్తుంది. ఏ ఆస్తి? జిరాక్స్ మిషన్ అనే ఆస్తి వస్తుంది. ఇప్పుడు చూడండి, వాడు ఏమంటున్నాడంటే సంస్థలోనికి అంటే మీ వ్యాపార సంస్థలోనికి, ఓకేనా, మీ సంస్థలోనికి ఆస్తి, ఏదైనా ఆస్తి వస్తే, ఇప్పుడు మీకు ఆస్తి వస్తుందా? జిరాక్స్ మిషన్ అనే ఒక ఆస్తి మీ సంస్థలోకి వస్తుంది. యారో మార్ కరెక్టేనా? వస్తుంది. కాబట్టి ఇట్లా వచ్చే ఆస్తిని ఏం చేయాలంటుందంటే డెబిట్ చేయాలి. అంటే డిఆర్ అంటాం దీన్ని. ఓకేనా. దీన్ని ఏమంటాం అంటే డెబిట్ చేయాలి అంటున్నాడు. అర్థమైందా? సూత్రం అర్థమైందా? ఏమంటున్నాడంటే సంస్థలోనికి అంటే మీ వ్యాపార సంస్థలోకి ఏదైనా ఆస్తి ఎప్పుడు వస్తుంది? కొంటే ఆస్తి వస్తుంది. ఓకేనా. రైట్. మీరు ఈ యంత్రాన్ని కొంటారు కాబట్టి ఈ యంత్రం వస్తుంది మీ దగ్గరికి, సంస్థలోనికి వస్తుంది. కాబట్టి ఇట్లా సంస్థలోనికి ఏదైనా ఒక ఆస్తి వస్తే ఆ ఆస్తిని ఏం చేయాలంటే డెబిట్ చేయాలి. ఏం చేయాలండి? డెబిట్ చేయాలి. క్లియర్? అర్థమైంది కదా. సంస్థలోనికి ఒక ఆస్తి వస్తే ఎప్పుడు వస్తుంది? కొంటే వస్తుంది. ఓకేనా. అర్థమవుతుందా? కొన్నప్పుడు సంస్థలోనికి ఒక యంత్రం వస్తుంది. ఏదైనా ట్రాక్టర్ అనుకోండి, ఏదైనా మిషన్ అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి, ఒక టీవీ అనుకోండి, ఏదో ఫ్రిడ్జ్ అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి. కొంటున్నామంటే మీ దగ్గరికి అది వస్తుంది. అట్లా వచ్చే ఏ ఆస్తినైనా మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ సూత్రం ప్రకారం డెబిట్ చేయాలి. మన భాష చెప్పాలంటే మన ఇంట్లోకి ఏదైనా అంటే మన సంస్థలోకి ఏదైనా ఆస్తి వస్తే దాన్ని ఏం చేయాలి? ఆస్తిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. క్లియర్? అర్థమైందా? రైట్స్. ఇక అదే సూత్రం. క్లియర్ అయింది కదా. సంస్థలోనికి అంటే మీ వ్యాపార సంస్థలోనికి ఏదైనా ఆస్తి ఎప్పుడు వస్తుంది? కొంటే. మీరు కొంటురండి, కొన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఆస్తి వస్తుంది. కాబట్టి అట్లా కొన్నప్పుడు వచ్చిన ఆస్తిని ఏం చేయాలి అంటే డెబిట్ చేయాలి అంట సూత్రం ప్రకారం. రైట్. రెండో సూత్రం ఏంటంటే
సంస్థ నుండి ఆస్తి పోతే క్రెడిట్ చేయాలి. ఇది కూడా మీకు క్లియర్గా ఆటోమేటిక్ అర్థమైంది అనుకుంటాను నేను ఇప్పుడు. ఇది మీకు సంస్థ మీరే, ఇది రెండో సూత్రం, ఇదే ఫస్ట్ సూత్రానికి సంబంధించింది, ఇది రెండో సూత్రానికి సంబంధించింది. ఏమన్నంటే మీ దగ్గర ఏముంది అంటే ఒక టీవీ ఉందండి, పాత టీవీ ఉంది. ఏముంది? టీవీ. ఇప్పుడు మీరు ఏం చేసిరంటే ఆ సంస్థలో టీవీ బాగా పనిచేస్తలేదని ఏం చేసిరంటే దాన్ని అమ్మేసిరు. ఏం చేసిరండి? అమ్మిరంటే ఆ టీవీ మీ ఇంట్లో మీ సంస్థలో ఉంటుందా పోతుందా అంటే పోతుంది, అంతే కదా. ఎవడైతే కొంటుండో వాడు ఏం చేస్తాడంటే తీసుకుపోతాడు అమ్మడే. కాబట్టి చూడండి, సంస్థ నుండి పోతుంది కాబట్టి టీవీ అనే ఒక యంత్రం, ఒక మిషన్ పోతుంది కాబట్టి టీవీ అని అనుకోండి, లేదా ఫ్రిడ్జ్ అని అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి. అది ఏమై ఉండాలి? ఆస్తి అయి ఉండాలి, ఓకేనా. అది ఆస్తి అయి ఉండాలి. ఆ ఆస్తి, లేదా ఒక బైక్ అనుకోండి, మీకు బైక్ పనిచేస్తలేదు, నడుస్తలేదు అనుకోండి, దాన్ని ఏం చేస్తారు? అమ్మేస్తారు అంటే అమ్మినప్పుడు ఏమైందంటే ఆ బైక్ పోతుంది, ఓకేనా. ఈ టీవీ ప్లేస్లో ఏదైనా మీరు ఒక ఆస్తిని ఇమాజినేషన్ చేసుకోండి. మొత్తానికైతే ఈ టీవీ అమ్మినమంటే టీవీ మన దగ్గర నుంచి పోతుంది. టీవీ అనేది ఏంటిది ఇక్కడ మనకంటే ఫర్నిచర్ అనుకుందాం. ఈ ఫర్నిచర్ అంటే ఏంటి ఇక్కడ మనకు? ఫర్నిచర్ అంటే ఆస్తి. చూడండి, సంస్థ నుండి ఆస్తి పోతే క్రెడిట్ చేయాలి అని మనకి, ఓకేనా. ఇప్పుడు సంస్థ నుండి ఆస్తి పోతుందా పోవట్లేదంటే మనం అమ్ముతున్నాం కాబట్టి పోతుంది, ఓకేనా. అమ్మితేనేమో పోతుంది, కొంటేనేమో వస్తుంది. ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, సూత్రం ఏంటంటే సంస్థ నుండి ఆస్తి పోతే క్రెడిట్ చేయాలి అని చెప్పిండు, ఓకేనా. ఇప్పుడు చూడండి, సంస్థ నుండి మీరు ఏం చేసిరంటే ఒక టీవీనో లేకపోతే ఒక బైకునో ఏదో ఒక కార్నో ఏం చేసిరంటే అమ్మేసిరు. అమ్మితే కొన్నోడు ఏం చేస్తాడు? తీసుకుపోతాడు. అంటే మన దగ్గర ఉండదు కదా, మన దగ్గర నుంచి ఏమవుతుందంటే ఆ టీవీ అనే ఆస్తి పోతుంది. ఇట్లా ఏదైతే ఆస్తి పోతుందో ఆ పోయిన ఆస్తిని ఏం చేయాలని అంటుండంటే క్రెడిట్. ఏం చేయాలండి? క్రెడిట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? రెండు సూత్రాలు అర్థమైందా కదా. ఫస్ట్ సూత్రం ఏంటంటే సంస్థలోనికి ఆస్తి వస్తే డెబిట్ చేయాలి. సంస్థలోనికి ఏదైనా ఆస్తి ఎప్పుడు వస్తుందంటే కొంటే వస్తుంది. కొన్నప్పుడు ఆస్తి వస్తుంది కాబట్టి అట్లా వచ్చే ఆస్తిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. క్లియర్? రెండోది ఏమంటున్నాడంటే సంస్థ నుండి ఆస్తి పోతే క్రెడిట్ చేయాలి. మీ దగ్గర నుండి ఏదైనా ఆస్తి పోతుంది. ఎప్పుడు పోతుందంటే మీరు అమ్మితే పోతుంది, ఓకేనా. అమ్మినప్పుడు ఆ ఆస్తి పోతుంది. అట్లా పోయే ఆస్తిని ఏమంటామంటే ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి, ఓకేనా. ఇది వాస్తవిక ఖాతాకు సంబంధించిన సూత్రం, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సంస్థలోనికి ఆస్తి వస్తే డెబిట్ చేయాలి, సంస్థ నుండి ఆస్తి పోతే క్రెడిట్ చేయాలి. ఈ రెండు సూత్రాలు సింపుల్గా చెప్పాలంటే మన లోపలికి ఏదైనా ఆస్తి వస్తే దాన్ని డెబిట్ చేయాలి, మన దగ్గర నుంచి ఏదైనా ఆస్తి పోతే దాన్ని ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. అవి డబ్బులే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓకేనా. ఇప్పుడు మీరు చిన్న లాజిక్ చూసుకోండి, ఇలానే రెండు ఉంటాయండి. మీ దగ్గర మీరు కొనరనుకోండి, మీరు కొంటే జిరాక్స్ మిషన్ వస్తుంది కాబట్టి వచ్చే మిషన్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. మరి మీరు కొంటారంటే మీ దగ్గర నుంచి ఏం పోతాయి? డబ్బులు పోతాయి, నగదు పోతుంది కదా. కాబట్టి ఈ డబ్బులు పోతున్నాయి కాబట్టి ఈ డబ్బులు ఏం చేయాలి? సంవత్సరం నుండి ఆస్తి పోతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. ఒక వ్యవహారంలో రెండు ఉంటాయండి, ఒక డెబిట్ ఉంటుంది, ఒకటి క్రెడిట్. అంటే కొనడం అనే ఒక వ్యవహారంలో ఒక డెబిట్ ప్రయోజనం ఉంటుంది, ఒకటి క్రెడిట్ ప్రయోజనం ఉంటుంది. అంటే ఒకటి వచ్చే ప్రయోజనం ఉంటుంది, ఒకటి ఇచ్చే ప్రయోజనం ఉంటుంది. అంటే కొంటున్నామంటే జిరాక్స్ మిషన్ అనే ఒక ఆస్తి వస్తుంది కాబట్టి జిరాక్స్ మిషన్ని ఫస్ట్ సూత్రం ప్రకారం వస్తుంది కాబట్టి డెబిట్ చేయాలి. మన దగ్గర మనం కొంటున్నాం అంటే మన దగ్గర నుంచి ఏం పోతుంది? డబ్బులు పోతున్నాయి కాబట్టి సంస్థ నుండి మన దగ్గర నుంచి డబ్బులు పోతున్నాయి. డబ్బులు అంటే ఆస్తే కాబట్టి ఇది పోతుంది కాబట్టి రెండో సూత్రం ప్రకారం సంస్థ నుండి ఏదైనా ఆస్తి పోతే ఆస్తిని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. అంటే డబ్బులు పోతున్నాయి కాబట్టి నగదుని ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. క్లియర్? అర్థమవుతుంది కదా. అంటే ఎక్కడనైనా ఏ అమ్మినా కూడా రెండు ప్రయోజనాలు ఉంటాయి. అంటే ఒకటి వచ్చే ప్రయోజనం ఉంటుంది, ఒకటి ఇచ్చే ప్రయోజనం ఉంటుంది. కొన్నా కూడా రెండు ప్రయోజనాలు ఉంటాయి, ఒకటి వచ్చే ప్రయోజనం ఉంటుంది, ఒకటి ఇచ్చే ప్రయోజనం ఉంటుంది, ఓకేనా. మొత్తానికైతే వచ్చేదాన్ని సూత్రం అది ఆస్తి అయితేనేమో డెబిట్ చేయాలి, పోతుంది అనుకోండి అది ఆస్తి అయితే క్రెడిట్ చేయాలి, ఓకేనా. సూత్రం వాస్తవిక ఖాతా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకు ప్రతి దాంట్లో ఇది వచ్చే అవకాశం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ వాస్తవిక ఖాతా సూత్రం. సంస్థలోనికి ఆస్తి వస్తే డెబిట్ చేయాలి సింపుల్గా. రెండో సూత్రం ఏంటంటే సంస్థ నుండి ఆస్తి పోతే క్రెడిట్ చేయాలి. ఇది మీకు మీ మొబైల్ నెంబర్ ఎట్లా గుర్తుంటుందో ఈ సూత్రం అట్లా గుర్తుండాలి. వ్యక్తిగత ఖాతా సూత్రం గుర్తుండాలి, వాస్తవిక ఖాతా సూత్రం గుర్తుండాలి. వ్యక్తిగత ఖాతా సూత్రం ఏంటంటే మనకు రెండు ఉంటాయి వ్యక్తిగత ఖాతా సూత్రం. ఒకటి ఏంటంటే సంస్థ నుండి ప్రయోజనం పొందిన వ్యక్తిని డెబిట్ చేయాలి. రెండో సూత్రం సంస్థకు ప్రయోజనం చేకూర్చిన వ్యక్తిని క్రెడిట్ చేయాలి.
రెండోది వాస్తవికత సూత్రం ఏంటంటే వానికి కూడా 2 సూత్రాలు ఉంటాయి. ఒకటి సంస్థలోనికి ఆస్తి వస్తే డెబిట్ చేయాలి, రెండోది సంస్థ నుండి ఆస్తి పోతే క్రెడిట్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వాస్తవికత. ఎందుకంటే ప్రతి వ్యవహారంలో కూడా డబ్బులతోని ముడిపడి ఉంటుంది కాబట్టి ప్రతి వ్యవహారము డబ్బులు అంటే ఇది మనకు ఆస్తి కాబట్టి వాస్తవికత ఖచ్చితంగా మీకు గుర్తుండాలి. వాస్తవికత సూత్రం వస్తే డెబిట్ పోతే క్రెడిట్, సింపుల్. ఆ వస్తే పోతే వచ్చేది ఆస్తి అయి ఉండాలి, పోయేది కూడా ఆస్తి అయి ఉండాలి. అలా ఉంటేనే మనము వాస్తవికత సూత్రాన్ని మనము అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఓకే, క్లియర్. వాస్తవికత అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఖాతా ఏంటంటే నామమాత్రపు ఖాతా. ఏ ఖాతా అండి? నామమాత్రపు ఖాతా. లాస్ట్ ఖాతా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఈజీ. ప్రతిదీ కూడా నామమాత్రపు ఖాతా లేనిదే ఒక వ్యవహారం అనేది ఉండదు. ఓకేనా? నామమాత్రపు ఖాతా అనేది చాలా ఇంపార్టెంట్ ఖాతా. నామమాత్రపు ఖాతా ఏం చెప్తుంది అంటే ఏం చెప్తుందో చూద్దాం. ఓకేనా? రైట్స్. మూడో ఖాతా నామమాత్రపు ఖాతా. నామమాత్రపు ఖాతా. రైట్స్. నామమాత్రపు ఖాతా వెరీ వెరీ ఈజీ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మూడో ఖాతా నామమాత్రపు ఖాతా అనగా చూడండి, ఖర్చులు నష్టాలు మరియు ఆదాయాలు లాభాల గురించి తెలియజేసే ఖాతాను ఏమంటామండి? నామమాత్రపు ఖాతా అంటాం. నామమాత్రపు ఖాతా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నామమాత్రపు ఖాతా అంటే ఏంటంటే ఖర్చులు నష్టాలు మరియు ఆదాయాలు లాభాల గురించి తెలియజేసే ఖాతా అని ఏమంటామంటే నామమాత్రపు ఖాతా అంటారు. చూడండి, ఖర్చులు నష్టాలు ఆదాయాలు లాభాలు. ఖర్చులు నష్టాలు ఆదాయాలు లాభాల గురించి తెలియజేసే ఖాతా అని ఏమంటామంటే నామమాత్రపు ఖాతా అంటాము. అయితే ఇక్కడ మనకి ఖర్చులు అంటే ఏందో తెలవాలి, నష్టాలు అంటే ఏందో తెలవాలి. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఖర్చులు తీసుకుందాం. ఖర్చులు అంటే మనము ఏదైనా డబ్బులు పెట్టి అంటే ఖర్చు చెల్లిస్తున్నాం అనుకోండి, డబ్బులు చెల్లిస్తే దాని ద్వారా మనం ప్రయోజనం పొందినాం అనుకోండి, దాన్ని ఏమంటామంటే ఖర్చుగా భావించవచ్చు. అంటే ఈ ఖర్చు ద్వారా మనము ప్రయోజనం అనేది పొందుతాం. ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు బిల్లు ఉందనుకోండి, కరెంటు బిల్లు అనేది ఏంటంటే ఖర్చు కిందకి వస్తుంది. ఎందుకంటే కరెంటు బిల్లు ఎందుకు వస్తుంది అంటే మనం ఫ్యాన్ వేసుకున్నాం అనుకోండి, ఫ్యాన్ వేసినాం అంటే మనకు ఆటోమేటిక్గా కరెంటు బిల్ వస్తుంది. అంటే ఫ్యాన్ వేయడం వల్ల మనకు గాలి వస్తుంది కాబట్టి ఆ గాలి ద్వారా మనం ఏమవుతుందంటే కొంచెం సేద తీర్చుకుంటున్నాం కాబట్టి ప్రయోజనం పొందుతున్నాం కాబట్టి ఈ ఖర్చు అనేది మనకు ఎంతో కొంచెము ప్రయోజనం అనేది చేకూరుస్తుంది. ఓకేనా? కరెంటు బిల్లు కావచ్చు, ఫోన్ బిల్లు కావచ్చు, అద్దె ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ రెంట్ తీసుకున్నాం అనుకోండి, ఆ రెంట్ తీసుకున్నప్పుడు దాన్ని మనం వాడుకుంటున్నాం కాబట్టి మనం రెంట్ పే చేస్తున్నాం. రెంట్ అనేది పే చేస్తున్నాం అంటే అద్దె చెల్లిస్తున్నాం అంటే అది మనకు ఖర్చు అవుతుంది. కానీ ఆ ఖర్చు అనేది మనకు వృధా కాదు. అంటే దానివల్ల మనం ఏమైతే ఎంతో కొంత ప్రయోజనం అనేది పొందుతాం. కరెంటు బిల్లు కావచ్చు, అద్దె కావచ్చు, లేదా జీతాలు కూడా మనకేమైతే అంటే ఖర్చులే అవుతాయి. ఎందుకంటే ఒకరిని మన షాప్లో పెట్టుకున్నాం అనుకోండి, తనతో పని చేయించుకుంటాము, మంత్లీ జీతం ఇస్తాం అనుకోండి, అతను మనకు ఫ్రీగా చేయట్లేడు కదా, మనకు పని చేస్తుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే జీతం ఇస్తున్నాం. ఇది మనకేంటంటే ఖర్చుగా భావించవచ్చు. కరెంటు బిల్లు, అద్దె, జీతాలు. ఓకేనా? నెక్స్ట్ టెలిఫోన్ బిల్లు కావచ్చు, లేదా ప్రింట్ అండ్ మిషనరీ కావచ్చు, జిరాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందంటే ఖర్చుల కింద. అంటే దీనివల్ల మనము ప్రయోజనం అనేది పొందుతాము. ఓకేనా? ఖర్చు వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది, కానీ నష్టాల వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు ప్రమాదం జరిగింది అనుకోండి. రోడ్డు ప్రమాదం జరిగింది అనుకోండి, యాక్సిడెంట్ అంటాం. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమైందంటే మనం నష్టపోతాం. ఓకేనా? అదే తుఫాన్ వచ్చింది అనుకోండి,
ఓకేనా, తుఫాను పంట పండిస్తున్నాము, పంట తీర కోయడానికి ముందే వర్షం వచ్చి మొత్తం కూడా ఖరాబ్ అయిపోతే దాన్ని ఏమంటామంటే నష్టంగా భావించవచ్చు. ఓకేనా, తుఫాన్లు కావచ్చు, లేదా లాకౌట్లు అంటే మనకు స్ట్రైకులు దొరుకుతుంటాయి అప్పుడప్పుడు. స్ట్రైకులు అంటే మనకు ఎక్కడెక్కడ నిలిచిపోతాయి కాబట్టి మనకు కొన్ని వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అగ్ని ప్రమాదాలు కావచ్చు, అగ్ని ప్రమాదం ఇలాంటివి కొన్ని, వీటి వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు కానీ మొత్తానికైతే మనం నష్టపోతాం, డబ్బులని కోల్పోతాం. ఓకేనా, ఇక్కడ మనం డబ్బులు కోల్పోతాం కానీ దీనివల్ల ఏమైతే మనకు ప్రయోజనం ఉంటుంది, ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ మాత్రం డబ్బులు పోతాయి, ప్రయోజనం ఉండదు. కాబట్టి దాన్ని ఏమంటామంటే నష్టంగా భావించవచ్చు. రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, నెక్స్ట్ లాకౌట్లు, ఓకేనా, సమ్మెలు, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే నష్టం కిందకి భావించవచ్చు. ఈ నష్టాలు కానివ్వండి, ఈ ఖర్చులను కానివ్వండి ఎలా తీసుకుంటామంటే నామమాత్రపు ఖాతా కింద తీసుకుంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఆదాయం అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఆదాయం అంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఆదాయం అంటే ఏంటంటే ఎలాంటి ప్రయోజనం లేకుండా, ఎలాంటి రిస్క్ లేకుండా మనము సంపాదించడం అనుకోండి, దాన్ని ఏమంటామంటే ఆదాయం అంటే. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు వేరే వాళ్ళకు మనం ఏం చేసినామంటే వడ్డీకి ఇచ్చినామండి. వడ్డీకి ఇస్తే ఒక సంవత్సరం తర్వాత మనకేం చేసిందంటే 1,50,000 రూపాయలు మనకు ఆయన రిటర్న్ ఇచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు వడ్డీ ఎంత అయిందండి, 50,000 రూపాయలు వడ్డీ అయింది. ఈ 50,000 రూపాయల వడ్డీని ఏమంటామంటే మనం దాన్ని ఆదాయం అంటాం. ఏమంటాం దాన్ని? ఆదాయం. ఎలాంటి రిస్క్ లేకుండా మనము దీన్ని సంపాదిస్తున్నాం కాబట్టి. ఓకేనా, వచ్చిన వడ్డీ, వచ్చిన కమిషన్ అంటే చూడండి కొన్ని సందర్భాల్లో మనకు బిజినెస్ చేసేటప్పుడు కమిషన్ వస్తుంది. ఆ వచ్చిన కమిషన్ కూడా మనకి ఏమవుతుందంటే ఆదాయం అవుతుంది. వచ్చిన కమిషన్, వచ్చిన వడ్డీ, వచ్చిన అద్దె. ఓకేనా, రైట్. నెక్స్ట్ లాభం అంటే ఏంటంటే వ్యాపారంలో కష్టపడి సంపాదిస్తే అదనంగా వచ్చేదాన్ని మనం అంటే లాభం అంట. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు పెట్టి ఒక వస్తువు తీసుకొచ్చి దాన్ని ఏం చేసినామంటే ఎంతో కష్టపడి 120 రూపాయలకు అమ్మినాం అనుకోండి. అమ్మితే ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే ఒక 20 రూపాయలు అదనంగా వచ్చింది. ఈ 20 రూపాయలు ఏమంటామంటే లాభం అంటాం. ఓకేనా, అంటే చూడండి కష్టపడి సంపాదించి వస్తే దాన్ని ఏమంటామంటే లాభంగా భావించవచ్చు. ఎలాంటి కష్టం లేకుండా వచ్చి దాన్ని ఏమంటామంటే మనకు ఆదాయంగా చెప్పుకోవచ్చు. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇక్కడ మనకు నామమాత్రపు ఖాతా అనేది ఖర్చులు, నష్టాలు మరియు ఆదాయాలు, లాభాలు. ఇదొక జంట గుర్తుపెట్టుకోండి. దీన్ని డివైడ్ చేయొద్దు. మళ్ళీ ఖర్చులు, నష్టాలు ఒకటి, ఆదాయాలు, లాభాలు ఒకటి. ఖర్చులు, నష్టాలు మరియు ఆదాయాలు, లాభాల గురించి తెలియజేసే ఖాతాను నామమాత్రపు ఖాతా అంటారు. దీనికి కూడా మనకి ఏమున్నాయంటే 2 సూత్రాలు ఉన్నాయండి. ఆ 2 సూత్రాలు ఏంటో చూద్దాం. మనకు సూత్రాలు వచ్చేసి ప్రతి ఖాతాకు 2 సూత్రాలు ఉంటాయి అనుకున్నాం మనము. వ్యక్తిగత ఖాతా 2 సూత్రాలు ఉన్నాయి, అదేవిధంగా వాస్తవిక ఖాతాకు 2 సూత్రాలు ఉన్నాయి, అదేవిధంగా లాస్ట్ ఖాతా నామమాత్రపు ఖాతా కూడా 2 సూత్రాలు ఉన్నాయి. కాబట్టి ఆ 2 సూత్రాలు చూద్దాం. ఫస్ట్ సూత్రం నామమాత్రక సూత్రం ఏంటంటే ఖర్చులు, నష్టాలను ఏం చేయాలి అంటే డెబిట్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, డెబిట్ చేయాలి. రెండో సూత్రం ఏం చెప్తుందంటే ఆదాయాలు, లాభాలను ఏం చేయాలంట అంటే క్రెడిట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నామమాత్రపు ఖాతాలో 2 సూత్రాలు ఉన్నాయి. ఖర్చులు, నష్టాలను డెబిట్ చేయాలి అంట. రెండోది ఆదాయాలను, లాభాలను ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. సింపుల్. ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఖర్చులు, నష్టాలు కనబడితే వాటిని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఆదాయాలు, లాభాలు కనబడితే వాటిని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. మీకు నెక్స్ట్ క్లాస్లో అసలు ఖర్చుల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నష్టాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆదాయాల, లాభాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీటిని ఏ విధంగా డెబిట్ చేయాలనే విషయాన్ని మీకు క్లియర్గా చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనము రఫ్గా మనం నేర్చుకునేది ఏంటంటే ఖాతాలు అనేవి 3 రకాలు ఉంటాయి. అవి ఒకటి వ్యక్తిగత ఖాతా, రెండోది వాస్తవిక ఖాతా, మూడోది నామమాత్రపు ఖాతా అని మనం 3 ఖాతాల గురించి ఒక్కొక్క ఖాతా గురించి మనకు క్లియర్గా వివరించుకోవడం జరిగింది. వ్యక్తిగత ఖాతానేమో వ్యక్తుల గురించి, సంస్థల గురించి చెప్తుంది. వాస్తవిక ఖాతానేమో ఆస్తుల గురించి చెప్తుంది. నామమాత్రపు ఖాతానేమో ఖర్చులు, నష్టాలు,
ఆదాయాలు లాభాలు, లాభం గురించి చెప్పే ఖాతాని ఏమంటామంటే నామమాత్రపు ఖాతా అని మనం 3 ఖాతాల గురించి చెప్పుకున్నాము. 3 ఖాతాలు వాటికి సంబంధించిన సూత్రాలు, వెరీ 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 ఇంపార్టెంట్ ఖాతాలు, వాటి సూత్రాలు, వీటి మీదనే ఆ సూత్రాల మీదనే మనకు టోటల్ వ్యాపార సంస్థ యొక్క లెక్కలు ఆధారపడి ఉంటాయి. మనకు డిగ్రీకి పోయినా కూడా మనకు ఫస్ట్ ఇవి రావాలి. ఇది ఫండమెంటల్స్, పునాదులు అంటాం. ఈ పునాది గట్టిగా ఉంటేనే మనం ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కట్టుకోవడానికి అవకాశం ఉంది. ఈ పునాది గట్టి లేదనుకోండి, బిల్డింగ్ కడితే ఎమ్మటి ఏమవుతుంది, కూలిపోతుంది. ఓకేనా? కాబట్టి ఈ పిల్లర్స్ కామర్స్కు ఇవి పిల్లర్స్ లాంటివి. కాబట్టి ఈ పిల్లర్స్ని మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మీకు కామర్సు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ కామర్స్ సబ్జెక్టు రావాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇన్వాల్వ్ కావాలి. ఎట్లా అంటే ఎంత ఇంట్రెస్ట్ పెట్టి వినాలంటే అంటే మీరు అందులోకి వినాలి. కొంతమంది సీరియల్ చూస్తుంటే చూడండి, ఏడిస్తే అంటే దాని కారణం ఏంటంటే అందులో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయితే అప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. మీరు కూడా ఈ క్యారెక్టర్లోకి మీరు ఇన్వాల్వ్ కావాలి. ఈ కామర్స్ అనే సబ్జెక్ట్లో మీరు ఒక యజమానులుగా ఇన్వాల్వ్ అయితే అప్పుడు మీకు సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇన్వాల్వ్ కావాలంటే అలా చొచ్చుకుపోవాలంటే మీరు ఏం చేయాలంటే జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరే బిజినెస్ యజమానులు, మీదే వ్యాపార సంస్థ, మీరే అమ్ముతున్నట్టుగా, మీరే కొంటున్నట్టుగా, మీరే డబ్బులు ఇస్తున్నట్టుగా, మీరే డబ్బులు తీసుకుంటున్నట్టుగా ఇమాజినేషన్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మీకు క్లారిటీ ఉంటుంది. ఎక్కడ కూడా మీకు డౌట్ రాదు. మీరు అమ్ముతుంటే ఏం జరుగుతుంది, మీరు కొంటే ఏం జరుగుతుంది, మీరు డబ్బులు ఇస్తే మీకేమనిపిస్తుంది, మీరు డబ్బులు తీసుకుంటే మీకేమనిపిస్తుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ కామర్స్ సబ్జెక్ట్ రావాలంటే మీరు ఆ సబ్జెక్ట్లోకి ఇన్వాల్వ్ కావాలి. ఓకేనా? అందులోకి వెళ్ళిపోతేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? రైట్స్. ఈ ఖాతాలు వాటికి సంబంధించిన సూత్రాలు మీకు ఒకసారి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఒక పేపర్ మీద రాసుకొని మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే వాటిని ఏ విధంగా మనం ఈ సూత్రాలను ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా వ్యాపార సంస్థలకి దాటిని అనుసంధానం చేయాలనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా? అర్థమైంది కదా? ఖాతాలు ఎన్ని రకాలండి? 3 రకాలు. వ్యక్తిగత ఖాతా, వాస్తవిక ఖాతా, నామమాత్రపు ఖాతా. ఓకేనా? వ్యక్తిగత ఖాతానేమో వ్యక్తులు సంస్థల గురించి చెప్తుంది, వాస్తవిక ఖాతానేమో ఆస్తుల గురించి చెప్తుంది, నామమాత్రపు ఖాతానేమో ఖర్చులు, నష్టాలు, ఆదాయాలు, లాభాల గురించి చెప్పేదాన్ని ఏమంటామంటే నామమాత్రపు ఖాతా అంటాము. నామమాత్రపు ఖాతా సూత్రము ఖర్చులు నష్టాలను డెబిట్ చేయాలి, ఆదాయాల లాభాలను క్రెడిట్ చేయాలి. వాస్తవిక ఖాతా సూత్రం ఏంది? సంస్థలోనికి ఆస్తి వస్తేనేమో డెబిట్ చేయాలి, రెండో సూత్రం ఏంది? సంస్థ నుండి ఆస్తి పోతేనేమో క్రెడిట్ చేయాలి. ఓకేనా? వ్యక్తిగత ఖాతా సంస్థ నుండి ప్రయోజనం పొందిన వ్యక్తిని డెబిట్ చేయాలి, అదే సంస్థకు ప్రయోజనం చేకూర్చిన వ్యక్తిని ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలి. ఇవి మనకున్న సూత్రాలు. వాటిని ఎట్లా చేయాలనేది రేపు ఒక వ్యవహారం తీసుకొని చేసేటప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మీకు మీ మైండ్లో ఎట్లా ఉండాలంటే ఖాతా పేరు చెప్పగానే వాటికి సంబంధించిన సూత్రాలు మీకు గుర్తులో ఉండాలి, మీ మైండ్లో ఉండాలి. ఓకేనా? వాటి సూత్రాలు గుర్తున్నాయి అనుకోండి, ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. రైట్? ఓకే, థ్యాంక్ యూ.